హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఎవరు లేరు, మనమే కెమెరా పెట్టుకుని మనమే ఆన్ చేసుకుంటున్నాం. కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ అవ్వండి. వీడియో ఎందుకు లేట్ అయిందంటే ఈ షర్ట్ ఉతికి ఆరి దీన్ని వేసుకునేసరికి లేట్ అయింది అంతే. సో ఇక నుంచి లేట్ కాకుండా చూసుకుంటాను. సూపర్ వీడియో అండి ఇది. ఎంత మంచి వీడియో అంటే ఎంత పొడుగుంటుంది. ఖచ్చితంగా మీరు తిట్టుకుంటారు. లెంత్ చూసి ఆల్రెడీ కామెంట్ కూడా పెట్టుంటారు, ఏంట్రా ఓడాల్ ఇంత లెంత్ పెడితే మేము ఎట్రా చూడాలి సోదిరెడ్డి అని. సో వీడియోలో విషయం ఉంది. 5.5 గంటలు, ఆల్మోస్ట్ ఒక 5 hours ఫుటేజ్ ఇది. అర్ధరాత్రి గేమ్ జరుగుతున్నప్పటి నుంచి గేమ్ ఎండ్ అయిపోయి వీళ్ళు నిద్రపోయేంత వరకు మాస్క్ మ్యాన్ ఓవర్గా మాట్లాడిన మాటలు ఉన్నాయి చూసారా ప్రోమోలో, ఆ మాటల వరకు, ఆ తర్వాత మళ్ళీ పడుకుని డిస్కషన్స్ వరకు, ఇంకా ఆ తర్వాత శ్రీజ వర్సెస్ మాస్క్ మ్యాన్ గొడవ వరకు, ఆ తర్వాత శ్రీజ ప్రియా రీతు టిట్ ఫర్ టాట్ చేశారు సంజన గారికి, అది అండ్ సంజన గారు ఓవర్ చేశారు అది. దాంతోపాటుగా ఫ్లోరా షైనీ గారికి సంజన గారికి ఇష్యూ, అండ్ ఇమానియల్కి శ్రీజాకి ఇష్యూ. ఎన్ని ఇష్యూలు ఉన్నాయంటే అన్ని ఇష్యూలు ఉన్నాయి. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్కి అండ్ మనీష్కి ఇష్యూ, మనీష్ చేసిన మళ్ళీ ఇంకొక పెంట, అన్ని రకాల ఇష్యూస్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఇది లేటే అవుతుంది. చాలా పెద్ద వీడియో అయ్యే అవకాశం ఉంది. స్టిల్ షార్ట్గా చేయడానికి ట్రై చేస్తా. చాలా బాగుంటుంది వీడియో. ప్రతి పాయింట్లో ఏదో ఒక ట్విస్ట్ ఉన్నాయి. మొత్తానికి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీకు అనిపించే ఉండాలి, మీరేం చిన్నోళ్ళు కాదులే, కామెంట్ చేయండి. బిగ్ బాస్ ఒక మాస్టర్ ప్లాన్ వేసి వీళ్ళందరినీ మోసం చేశాడు. బిగ్ బాస్ సంజన కోసం చేశాడు మోసం అని పెట్టాను చూసారు తమ్మునేల్. అది జరిగింది నిజమే, కానీ అది బిగ్ బాస్ టీమ్కి, అదే బిగ్ బాస్ ఈ షోకి ఈ సీజన్కి కొంచెం ప్లస్ అయ్యే అవకాశం, హెల్ప్ అవుతుందనే సెన్స్తో చేసి ఉండొచ్చు. కానీ వాంటెడ్గా సంజన గారిని ఎలాగైనా క్యాప్టెన్ చేయాలి అని క్లియర్ కట్గా చేసిన ఫీలింగ్ నాకు వచ్చేసింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీ పాయింట్, తమ్మునేల్లో ఉన్న పాయింట్లని బొచ్చుడు ఉన్నాయి స్వామి. రాము రాథోడ్ ఆటకు ఫిదా అయిన వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి. 10,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను, రాకపోతే పొరుగు వద్దాం. సరే, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తర్వాత మాట్లాడదాం. లైవ్లో ఇమానియల్ ఎలిమినేట్ అయిన తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఈ టాస్క్లో జరిగిందంతా చదువుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. స్టిల్ కొన్ని పాయింట్లు చదివి తర్వాత ఆల్మోస్ట్ అక్కడ జిస్ట్ చెప్తా ఏం జరిగిందని. సంజన వచ్చారు. నెక్స్ట్ సంజన వచ్చి ఇప్పుడు ఆగండి, ఓకే గో హెడ్ అన్నాడు. ఏది గ్రీన్ పడతారా గో హెడ్ అన్నాడు సంజన విషయంలో. క్లియర్గా అండి, మనీష్ చేసింది. మీలో కొంతమంది మనీష్ రిలేటెడ్ ఒక 2-3 కామెంట్లు, 2-3 మెసేజ్లు వచ్చినాయి నాకు. ఏంటండి మనీష్ గారిని అట్లా అంటున్నారు, ఆయన తప్పేంటండి, ఇమానియల్ చూసుకోవాలి, ఇమానియల్ కూడా తప్పే. కానీ ఎక్కువ తప్పు మనీష్ది ఉంది. ముందు పోయిన ఇద్దరికి, ఇమానియల్ తర్వాత వెనకపోయిన ఇంకొక ఇద్దరికి కూడా గ్రీన్ అయిన తర్వాత గ్రీన్ పడింది. ఇప్పుడు ఎలా అన్నట్టు ఎందుకు ఇమానియల్ విషయంలో అలా జరిగింది క్లియర్గా కనపడిపోతుంది కదా, ఇంకా అర్థం చేసుకోవాల్సిందే. సో అది మాత్రం క్లియర్. ఇంకేంటంటే ప్రతి ఒక్కరిని స్ట్రైట్గా వీళ్ళు నెక్స్ట్ ఇంకొకరు ఒక రోలో పిలుస్తూ వచ్చాడు. పిలుస్తున్న ప్రతిసారి వీళ్ళు చేసింది ఏం లేదండి. క్లియర్గా ఏం చేశారంటే, ఎవరైతే వెళ్తారో కామనర్స్ వెళ్తే కామనర్స్కి హెల్ప్ అయ్యేటట్టుగా పీకుతున్నారు, సెలబ్రిటీస్ వెళ్తే సెలబ్రిటీస్కి యూజ్ అయ్యేటట్టుగా పీకుతున్నారు ఆ రాడ్లు. అందరూ అదే చేశారు. కానీ వీళ్ళు చేసిన వరస్ట్ థింగ్ ఏంటంటే, కామనర్స్కి సంబంధించిన శ్రీజ, సెలబ్రిటీస్కి సంబంధించిన సంజన దాంట్లో ఉండడం వల్ల ఎవరు శ్రీజది లాగలేదు. అలాగని శ్రీజ ఈరోజు బాగా ఆడలేదా అంటే, శ్రీజ అందరికంటే టాప్లో నిలబడడం స్ట్రాటజీ. దాంతోపాటుగా అందరికంటే టాప్లో నిలబడడం వల్ల బ్యాక్ పెయిన్కి అవకాశం ఉంది, ఆనుకోవడానికి కూడా ఏమి లేదు, పైకి ఉంది కొంచెం. దాంతోపాటుగా అందరికంటే ఎక్కువసేపు ఉన్న రాముది శ్రీజాది, ఇద్దరిని అప్రిషియేట్ చేయాల్సిందే. శ్రీజ కంటే ఒక 30-40% ఎక్కువ రాము రాథోడ్ని అప్రిషియేట్ చేసి తీరాల్సింది ఎవరైనా, ఆయన గురించి మాట్లాడుతూ కూడా. అండ్ ఇప్పుడు ఏం జరిగిందంటే, శ్రీజ వీళ్ళ కామనర్ అవబట్టి దాంతోపాటుగా సంజనకి సపోర్ట్ చేస్తున్నది అని కూడా ఆలోచించకుండా శ్రీజాది ఎవరు పీకలేదు, అక్కడ దెబ్బ కొట్టింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే బిగ్ బాస్ యొక్క మోసం, మాస్టర్ ప్లాన్. ఇప్పుడు సంజనాని క్యాప్టెన్ చేయాలని డిసైడ్ అయ్యాడండి, దానికి దగ్గర టాస్క్ పెట్టాడన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే అది చేసింది కూడా రీజనబుల్గానే ఉంది, ఏది ఆ మోసం కూడా. ఎందుకంటే మనకు నచ్చేటట్టుగా ఉంది. అరే ఎవడు గేమ్ ఆడలేదు, ఇవి నోటుకు వచ్చింది ఏదేదో చేసేసి తింగరబుజ్జిలా బిహేవ్ చేసి సంబంధం లేకుండా అందరితో గొడవలు పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు క్యాప్టెన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని మనకి ఎలాగైతే అనిపించిందో వాళ్ళకి అనిపించి చేశారనుకుంటా. స్టిల్ అది అర్థమైపోతుంది ఏం జరిగేది. కన్ఫెషన్లో పిలిచారండి. పిలిచి 5 మంది కంటెంటర్ని సెలెక్ట్ చేయమంటే ఆవిడ బిహేవియర్ చూశారు. బిగ్ బాస్కి తెలుసు 24/7 360 degrees చూస్తున్నారు. ఆవిడ ఎలాగూ సెలెక్ట్ చేసుకుంటారు. ఆవిడ సెలెక్ట్ చేసుకుంటారు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్ ఏంటి, అక్కడ 5 మందిని సెలెక్ట్ చేస్తే 3 మీ దాంట్లో ఉండాలి. దాన్ని కూడా మనం పార్షియల్గా అంటే అయ్యో పక్షపాతం అని అనుకోలేము. బిగ్ బాస్ అలా డిజైన్ చేస్తారు తెలివిగా. ఎందుకు పక్షపాతం అనుకోలేమంటే, అరే అక్కడ 9 మంది ఉంటే 3 సెలెక్ట్ చేయరా, ఇక్కడ 6 మందే కాబట్టి ఇద్దరే, ప్రతి 3లో ఒకరిని సెలెక్ట్ చేశారు అవడాలనొచ్చు. అది నిజమే, ప్రతి 3లో ఒకరు సెలెక్ట్ చేశారు. ఆ టాస్క్ ఎలాంటిది పెట్టాడు, ఎక్కువ మంది జనాలు ఉండే వాళ్ళే టాస్క్లో విన్నర్ అయిపోతారు. ఎక్కువ మంది కంటెంటర్లు ఏ సైడ్ నుంచి చూస్తే వాళ్ళే కెప్టెన్ అవుతారు 100%.
ఇంకా తింగరబుచ్చి చేష్టాలు చేసి తప్ప. ఎందుకంటే అక్కడ రాడ్డు లాగేది, వీళ్ళకి 2 సార్లు ఛాన్స్ వస్తే వీళ్ళకి 3 సార్లు ఛాన్స్ వస్తుంది. కానీ మనీష్ అనేది వాడు తెలివిగా ఆలోచిస్తే ఆ సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో సంచాలకు కొంచెం తెలివిగా ఆలోచించి ఎక్కువ ఛాన్సెస్ కామనర్స్ కూడా ఇవ్వచ్చు. ఈక్వల్ రైట్స్ ఈక్వల్ ఛాన్సెస్ ఇస్తాను నేను. ఎందుకంటే అక్కడ వీళ్ళకి 3 ఉన్నారు రాడ్లు లాగేవాళ్ళు, వాళ్ళకి 2 ఉన్నారు అన్న సెన్స్తో చెప్పచ్చు కూడా. కానీ లాస్ట్కి ఏం జరిగిందంటే ట్విస్ట్ మే ట్విస్ట్, బిగ్ బాస్ ఏం చేశాడు, వీళ్ళకి 3 ఇచ్చారు కాబట్టి వీళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది. స్టిల్ అక్కడ ఏమైందంటే ఇమానియల్ అనే పర్సన్ అవుట్ అవ్వడం వల్ల వాళ్ళకి 2 ఉండిపోయారు. ఇమానియల్ అవుట్ అవ్వడం వల్ల వీళ్ళకిద్దరు ఉన్నారు, అక్కడ ప్లస్ అయింది. కానీ దాంట్లో కూడా బెనిఫిట్ ఏమైందంటే ఇక్కడ ఎవరు టచ్ చేయాల. ఇమానియల్ అవుట్ అయినప్పటికి కూడా శ్రీజాది ఈ కామనర్స్లో ఒక్కరు టచ్ చేయాల. లాస్ట్ దాకా కూడా శ్రీజా రాడ్లు ఎవరు లాగలేదు. దానికి రీజన్ ఏంటి, బిగ్ బాస్ వాళ్ళు ఇది కూడా గమనించుంటారు. సంజన చేతులతో అందరికీ కంటెంట్షిప్ ఇచ్చినప్పుడు సంజనాది తప్ప అందరిది లాగాలనే ఉంటుంది. అయ్యో ఆవిడ నాకు హెల్ప్ చేసినప్పుడు ఆవిడది లాగడం బాగాలేదు అనే సెన్స్తో కూడా సంజనాకే సపోర్ట్ చేశారు. దాంతోపాటుగా సంజన గారికి ఆల్రెడీ అక్కడ హరీష్ క్లోజు, డెమాన్ పవన్ క్లోజు, వీళ్ళందరూ క్లోజ్ అనే క్లారిటీ ఉంది హరీష్కి. అదే బిగ్ బాస్ క్లారిటీ ఉంది, మనకి క్లారిటీ ఉంది. వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఎలాగో రాగరు. ఇమానియల్ ఉన్నాడు, ఇమానియల్ అవుట్ అయిపోయాడు కాబట్టి ఛాన్స్ లేదు, స్టిల్ ఇమానియల్ లాగడు. అలా ఎటు చూసినా కూడా సంజన గారే క్యాప్టెన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. అక్కడ శ్రీజాతో పాటు ఎవరున్నా కూడా, ఎందుకంటే లాక్కుండా ఉంటే ఈజీయే, స్టిల్ కొంచెం కష్టమైనప్పటికీ లాక్కుండా ఉంటే అందరితో కంపేర్ చేస్తే ఈజీనే అదనమాట. దానికి చేయాలని చూశాడు అనేది క్లియర్గా అర్థమైంది నాకు. మీకు అనిపిస్తుందో చెప్పండి, ఎవరు ఎక్కువ మంది ఉంటే వాళ్ళే గెలిచే అవకాశం ఎక్కువ. దాంతోపాటుగా ఈవిడ లక్ ఎలా ఫేవర్ చేసిందంటే శ్రీజ రావడం వల్ల, కామనర్స్లో వ్యక్తి అవ్వడం వల్ల వాళ్ళు ఏమి టార్గెట్ చేయలేదు, వాళ్ళు చేయకపోవడం ఓకే, చేయకుండా ఉండి హిపోక్రసీతో మన మాస్క్ మ్యాన్ లాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి అరే ఏం మాట్లాడుతున్నాడు రా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. వాటి గురించి కూడా చెప్తాను. ఈ టాస్క్లో అందరూ ఒక్కొక్కరు లాగుతున్నారని, ఎవరు దేనికి లాగారనేది క్లియర్గా చెప్పేస్తారు. వీళ్ళది శ్రీజాని ఎవరు కలిపెట్ల. కానీ ఒకనొక టైంలో మనోడు మనీష్ ఏం చేశారంటే, యాజ్ పర్ ద లైవ్ మనకు అర్థం కాదు, వీళ్ళు తర్వాత డిస్కషన్లో అర్థమైన పాయింట్ మనకి ఎపిసోడ్లో బాగా అర్థమవచ్చు. ప్యాటర్న్ మార్చారంట, వరుస క్రమం రావాలి కదా, ఆ వరుస క్రమం బట్టి డెమాన్ పవన్ రావాల్సిన సిచ్యువేషన్లో ఆపి అక్కడి నుంచి సంజనాతో మళ్ళీ స్టార్ట్ చేశారంట. దానివల్ల మొత్తం మారిపోయింది అనే సెన్స్లో వీళ్ళు చెప్పడం, లాస్ట్లో ప్రియ గారు వాళ్ళు చెప్తుంటారు అనమాట. అదొక్క చోటే మార్చాను అనేది ఈవెన్ మనీష్ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అది తన ఇష్టం, తను ఏదైనా చేయొచ్చు. కానీ దానికి చెప్పిన రీజన్ వర్స్ట్ ఉంది, అది లాస్ట్లో మాట్లాడతాను. ఇప్పుడు ఏం చేశారంటే లాస్ట్కి 3 మిగిలారండి. పవన్ కళ్యాణ్ కూడా బాగానే ఆడాడు, ప్రియా గారు కూడా బాగా ఆడారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమైందంటే, పవన్ కళ్యాణ్ విషయంలో ఎంత పెంట చేశారంటే, ఎంత పప్పులో కాలు పెట్టారంటే మనీషు రోజుకి మనీష్కి సంబంధించి మనీష్కి ఉన్న ఒకే ఒక బిహేవియర్ ఏంటంటే నాకు అర్థమైంది, ఆయనకి నేను తప్పు చేయను అనే బిహేవియర్, నా పెద్ద స్థాయిలో ఉన్నాను కదా, నేను మిస్టేక్ చేస్తున్నానంటే బాగోదేమో, ఎలాగైనా దీని నుంచి తప్పించుకోవాలనే సెన్స్లో మిస్టేక్ చేస్తుండు. అంటే తను తీసుకోలేకపోతాను, ఏది కూడా రాంగ్ అవుతుందేమో, మనల్ని మిస్టేక్ అని అంటే ఎవరైనా అంటే తట్టుకోలేము, మనం తప్పే చేయమనే సెన్స్లో ఉండిపోతున్నాడు. ఈరోజు ఏం చేశాడు తెలుసా, పవన్ కళ్యాణ్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అంటే వీళ్ళు రాడ్లు తీసినప్పుడల్లా ప్లేస్మెంట్లు మారుతున్నారు, వేరే చోట రాడ్ ఉంటే ఆ రాడ్కి వెళ్తున్నారు, కానీ ఫేస్ మాత్రం ముందుకు ఉండాలి. ఆ వేరే చోటకి డిస్ప్లేస్ అవసరం ఉండొచ్చు. ఆ డిస్ప్లేస్ అయ్యే క్రమంలో కిందంతా తీసేసరికి పవన్ కళ్యాణ్ పైకి వెళ్ళేటప్పుడు పైన ఆ చెక్క కదా పెట్టింది, చెక్క కదా రాడ్లు పెట్టారు, ఆ చెక్క టాప్ ఉంటుంది చూసారు, ఆ చెక్క ఇక్కడ దాకా ఉందనుకోండి, ఇక్కడ చేయి పెట్టాడు, దాని మీద చేయి పెట్టి ఎక్కాడు. దాని సపోర్ట్ తీసుకోవద్దని ముందు నుంచి చెప్తున్నాడు. అక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ పెట్టాడు, జస్ట్ అటు పెట్టి వెంటనే తీశాడు. కామెడీ చూడండి, మనిషి ఎలా బిహేవ్ చేస్తున్నాడో, ఎలా ఆలోచిస్తున్నాడు అనేది, ఆ థింకింగ్ ప్రాసెస్ ఏం జరుగుతుందో చూడండి. అందరూ వచ్చారు, భరణి గారు, సంజన గారు, వీళ్ళందరూ, తనుజ గారు చేయబెట్టాడు, సపోర్ట్ తీసుకున్నాడు, సంచాలక గారు సపోర్ట్ తీసుకున్నారు అని అంటే ఇక్కడ ఇమానియల్ బాగుంటుంది. ఆగండి ఇప్పుడు సంచాలక ఏం చేస్తారో చూద్దాం, సంచాలక డెసిషన్ ఫైనల్, ఆగండి అన్నాడు. మనీష్ ఏం చేశాడు తెలుసా, మనీష్ చూడలేదు, 1000% చూడలేదు. చూడకుండానే వెయిట్ అనేసి 2-3 ఇంగ్లీష్లో మాట్లాడి ఐ విల్ టేక్ ద కాల్ అనేసి అవుట్, బిగ్ బాస్ ఎలిమినేటెడ్ పవన్ కళ్యాణ్ అనగానే పవన్ కళ్యాణ్కి అది జస్ట్ సపోర్ట్ తీసుకోలేదు, జస్ట్ చేయబెట్టా, అది నిజమే, చేయబెట్టినా కూడా అవుట్ అయ్యండి, అదేం ప్రాబ్లం లేదు. పవన్ కళ్యాణ్ వర్షన్ రాంగ్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు, బిగ్ బాస్ చెప్పేదాకా నేను రాను అది ఇదని. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే, ఒకనొక సిచ్యువేషన్లో మనోడు ఎలా దొరికిపోతాడంటే, ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఎక్కడ తగిలాను, ఎక్కడ చేయబెట్టాడంటే నేను చూశాను, అక్కడ నుంచి చూసినప్పుడు నేను రాడ్లు పెడుతున్నప్పుడు చూడంగానే నువ్వు చేయబెట్టి చూశాను అన్నాడు. యాక్టింగ్ అబద్ధం. లాస్ట్కి ఒకసారి చెప్తాడు, మొత్తం అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్కి అర్థమయ్యి అక్కడ ఇమానియల్ వీళ్ళందరూ చెప్తారు, అతను అసలు చూడలేదు, నిజంగానే చూడలేదు, అర్థమైపోయింది అందరికీ. వీళ్ళంతా గట్టిగా ప్రెషర్గా చెప్పేసరికి పెట్టాడు చూసావా లేదు అంటే చూశాను అన్నాడు. చూశాను అబద్ధం చెప్పాడు. లాస్ట్కి ఏమంటుంది తెలుసా, నువ్వేం పెట్టావంటే
నీ కుడి చేయి మోచేయి దాని మీద పెట్టామంటాడు. మోచేయ టచ్ కాలే, ఎడం చేయి పాము. అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అంటాడు నేను పాము పెట్టానా, ఇది మోచేయి ఏమంటారు ఇంగ్లీష్లో, ఇది అన్నాడు దీన్ని 4 arm ఏదో ఇది పెట్టానా అనేసి అంటే ఇది పెట్టావు. నువ్వు ఇరికించాలని చూసినా నాకు అన్నీ తెలుసు అంటాడు. నేను గమనించాను, నేను చూశాను అంటాడు. పచ్చి అబద్ధం చెప్పేస్తాడు. ఇది ఎందుకు చెప్పాడంటే చూడలేదు, నేను ఒక్కడిని ఎన్ని చూడగలుగుతానంటే ఓకే, నేను సర్వాంతర్యామిని, నేను అన్నీ గమనిస్తుంటాను, నేను అంత అమాయకుని కదా అని సెన్స్లో పోర్ట్రే చేసుకోవడం కోసం వాళ్ళందరూ చూడలేదని అంటారేమో అని మళ్ళీ ఇంకో ప్లాన్ వేసి వీళ్ళింత గట్టిగా చెప్పిన తర్వాత కెమెరాల ముందు, అంటే అతని ఆలోచన విధానం మేధావి. వీళ్ళు ఇంత గట్టిగా తగిలాడన్నప్పుడు మనం చూడలేదు అనే దానికంటే వీళ్ళు తగిలారని అంత గట్టిగా చెప్పినప్పుడు అవును తగిలి ఉండకపోతే వీళ్ళు ఎందుకు అంటారని ఆలోచించుకొని అవును తగిలారు నేను చూశాను. ఏ పక్క చూసావు అంటే ఈ పక్క రెండు తగిలింది ఇది నాకు సార్ అడుగుతారు, చోటు ఖచ్చితంగా అడుగుతారు. ఇది ఒకటి పప్పులో కాలేశాడు ఇక్కడ సంచాలకగా. ఇంక మిగతాదంతా ఓకే నార్మల్గా ఏం చేశాడు. దాంతోపాటుగా ఒక ప్రాసెస్ ప్రకారం లాస్ట్ ముగ్గురు ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే సూపర్ అండి రాము, ప్రతి ఒక్కరూ రావడం, రాము ఈ రెండు తీసేయడం, మధ్యలో రెండు రాడ్లు తీమన్నాడు ఒక్కొక్కసారి బిగ్ బాస్. ప్రతిసారి 2 రాడ్లు తీసినప్పుడల్లా ఈ పక్క వస్తారు ఇటు ముడ్డు తిప్పుతారు ఇష్టం వచ్చినట్టు తిప్పి కష్టపడి రకరకాల ప్లేసుల్లో డిస్ప్లేస్ అయ్యి లాస్ట్కి పవన్ కళ్యాణ్ ప్రియా కూడా అవుట్ అయిన తర్వాత, వీళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత ఈ పాయింట్లు చెప్పాలి. ప్రియా గారిది కొంచెం ఏంటో ఏదో అనేసి వెళ్ళిపోయారు ప్రియా గారు. ప్రియా గారి మైక్ ఇరుక్కుంది, మధ్యలో ఇరుక్కుంటే మనీష్ అడుగుతాడు నేను హెల్ప్ చేయొచ్చా అంటే ఏమని లేదు, ఇవన్నీ అవన్నీ కనిపించింది లేదు, చేయడానికి లేదు, ఓకే చేయొద్దన్నారు. ఓకే ప్రియా కూడా బాగానే ఆడింది, నేను రాశాను, నిజంగా చాలాసేపు ఉండింది, చాలాసేపు ఇబ్బంది పడి కష్టపడి బాగా ఆడారు ప్రియా గారు. ఇక్కడ బిగ్ బాస్ మనీష్ నా కోసం వెయిట్ చేయొద్దు మనీష్, ఎందుకంటే ప్రతిసారి డెసిషన్లో పవన్ కళ్యాణ్ అవుట్ అయినప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు బిగ్ బాస్ చెప్పేదాకా. మనీష్ నా కోసం వెయిట్ చేయొద్దు, మీ నిర్ణయాన్ని మీరు ప్రకటించేయండి అంటుండు. ఎందుకనంటే మనీష్ ఎందుకయ్యా నువ్వు మా కోసం వెయిట్ చేస్తావు, ఎందుకు బిగ్ బాస్ వర్షన్ ఇది ఎందుకు, ఇప్పుడు ఏదైనా గొడవలు రాకుండా ఉంటే ఏదైనా నువ్వు క్లారిటీగా అన్నీ చేస్తే నువ్వు మా కోసం వెయిట్ చేయాలి, మేము ఏదో ఒకటి పొలలో ఫిట్టింగ్లు పెడతాం, నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు, మేమేమి అనుకుంటున్నామో అది మేము డెలివరీ చేస్తున్నప్పుడు ఆ కంటెంట్ కావచ్చు, ఆ నెగిటివ్ స్టఫ్ కావచ్చు, ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం కావచ్చు, ఫైట్స్ మాత్రం నీ డెసిషన్ మేకింగ్ వల్ల అన్నీ వస్తున్నాయి. అలాంటప్పుడు నువ్వు నన్ను ఎందుకు వెయిట్ చేస్తావు, నా కోసం వెయిట్ చేయడం ఎందుకు, యూ ఆర్ డెలివరింగ్, మాకు అనుకున్నది మాకు కావాల్సి నువ్వు ఇస్తున్నప్పుడు నువ్వు ఏదైనా చేసుకుంటావు. ఈవెన్ సంజన విషయంలో కూడా వాళ్ళు అదే ఫీల్ అవుతుంది, నువ్వేమైనా చేసుకుంటావు. ఒకనొక టైంలో నాకు సంజన గారిని వీళ్ళు రతికా గారి లాగా యూజ్ చేస్తున్నారన్న ఫీలింగ్ కూడా వచ్చింది. అది మీరు కరెక్టో కాదు చెప్పండి, దానికి పాయింట్ చెప్తాను. రతికా గారిది సీజన్ 7లో ఒకటి జరిగింది, ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్తా ఊచ్, ఆ పాట జరిగితే దాన్ని ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ప్లే చేసామని బిగ్ బాస్ టీం మనకు చెప్పింది, నాకు సార్ చెప్పారు. తర్వాత దాని నెంబరు ఎన్నిసార్లు ఉడతలు వచ్చింది అనేసి అడిగితే 344 346 ఏదో చెప్పింది ఆవిడ, ర్యాండమ్ నెంబరు. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అని ఎలా అమ్మా చెప్పావు, సూపర్ అమ్మ తోపమ్మ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చెప్పలేరమ్మా అది సూపర్ క్వశ్చన్ అని, సూపర్ ఆన్సర్ చేసామని చెప్పిన తర్వాత లేపారు, జై లేపితే ఆవిడ ఇంకా రెచ్చిపోయి నోటుకు వచ్చిన డెసిషన్ తీసుకుంది. అటు తిరిగి ఇటు పోతే అటు కన్ఫ్యూషన్లో ఏడొక మాట, కన్ఫ్యూషన్లో ఒక మాట, వాళ్ళతో ఒక మాట, వీళ్ళతో ఒక మాట, అన్ని యాంగిల్స్లో గేము ఎంత దరిద్రంగా ఆడారు అంత దరిద్రంగా ఆడారు. ఇలాగే సంజన గారి విషయంలో కూడా వీళ్ళు లేపి పాపం ఆవిడ ఇబ్బంది పడతారేమో అనిపిస్తుంది. ఆవిడ తేరుకుంటే ఓకే, కానీ ఈవిడ కొంచెం ఇంటెలిజెంట్గానే ఉన్నారు, స్టిల్ నాకైతే డౌట్ ఉంది, ఆవిడని లాగే పుష్ చేస్తున్నారు గట్టిగా అన్న ఫీలింగ్. ఆవిడ ధైర్యంతో ఏదో అది చేసేస్తారు, ఒక్కసారిగా పెద్దది ఏదైనా చూసినప్పుడు ఫుల్ నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు సుమన్ గారి సిగరెట్లు తీసుకున్నారు, సుమన్ గారి వ్యక్తిత్వం చూసిన తర్వాత, ఆయన అమాయకత్వం చూసిన తర్వాత, ఆయన ఒక్క మాట కానీ ఏడుస్తానో బాధపడతానో ఒక మాట అన్నాను అనుకోండి, మొత్తం కొలాప్స్ సంజన గారి గ్రాఫ్ అంతా. ఏంటమ్మా ఆయన బాధపడతావు, ఆయన ఊడు నీ జోలికి వచ్చాడా ఏం మనిషి అని, ఇలాంటివి జరుగుతాయి పుష్ చేస్తే. అలాగే మనిషిని కూడా వాళ్ళు సంచలనంగా పెట్టడానికి రీజన్ అదే, ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఏదో ఒక డెసిషన్ మేకింగ్లో నేను ఇది అంత అని రాంగ్ డెసిషన్లు తీసుకుంటాను. ఇది జరుగుతూ ఉంది కదా, ఇది ఒకటి జరిగింది. నెక్స్ట్ పవన్ వచ్చాడు, పవన్ వచ్చి రాము దగ్గర 2 రిమూవ్ చేశాడు, హరీష్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ హరీష్ అప్పుడే అంటాడు రాము దగ్గర, చూడండి రాముకి ఎలివేషన్స్ 2 దిగానే అయిపోయిందిలే రాముది అనేసి అంటాడు హరీష్ దూరంగా కూర్చొని. అయినా కూడా ఇంకో 2-3 సార్లు అంటాడు రాము, అంత కష్టమైన సిచ్యువేషన్లో కూడా ఉన్నాడు. నెక్స్ట్ లెవెల్ స్వామి రాము ఆట. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే సెలక్షన్ ఊరికే చేయలేదు, ప్రతి ఒక్కరిని భలే చేసింది బిగ్ బాస్ టీం అనిపిస్తుంది. తనలో ఏమి చూసింది అంటే ఇలాంటి స్ట్రెంత్ ఉంది మన దగ్గర, మనోడు సన్నంగా ఉన్న ఆటల్లో భయంకరంగా ఆడతాడని క్లారిటీ వస్తుంది, ఫిజికల్ టాస్క్లో ఆడగలుగుతానేమో అనిపిస్తుంది. సూపర్ అనిపించాడు, ఎంత కసిగా పట్టుకున్నాడు స్వామి, అందరికంటే ఎక్కువ ప్లేసులు, ప్రతిసారి ప్లేసులు మారడమే, మనోడు ఇట్ట తిప్పి ఎక్కడికంటే మారి ఆడాడు. సూపర్ అసలు రాము రాథోడ్ నెక్స్ట్ లెవెల్, రాము రాథోడ్ కాదు విక్రమ్ సింగ్ రాథోడ్ అన్నట్టుగా ఆడాడు. ఆ తర్వాత షష్ఠి రాము దగ్గర ప్లీజ్ రాము
జస్ట్ 10 minutes ఉండు రాము ప్లీజ్ అనేసి షష్ఠి అడుగుతుంది, ఎందుకంటే షష్ఠి ప్లేస్లో ఆడుతున్నాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చి షష్ఠి వచ్చింది. షష్ఠి ప్రియా దగ్గర 2 రాడ్స్ తీసేసింది. ఇక్కడ ప్రియా ఫేసింగ్ మారిపోయి అవుట్ అయిపోయింది. ఇక్కడ ప్రియా సీరియస్ అయింది. శ్రీజ ఫెయిర్గా ఆడరా, నువ్వైనా ఫెయిర్గా ఆడరా, వీళ్ళు ఎలాగో ఫెయిర్గా ఆడలేదురా. అక్కడ ఉన్నప్పుడు వావ్ అది ఇది అన్నారు. ఏంటంటే జరిగింది, ప్రియా అక్కడ ఉంది కదా, రాము ప్లేస్మెంట్ మారుతున్నప్పుడు ప్రియా హెల్ప్ చేసి ప్రియా దగ్గర ప్లేస్ ఇచ్చి పెట్టుకోమన్నది లెగ్స్ ఏదో. అందుకు నేను అంత హెల్ప్ చేసినప్పుడు వావ్ ప్రియా సూపర్ ప్రియా అనేసి సృష్టి అన్నారంట. హెల్ప్ చేసినప్పుడు వావ్ అన్నారు, మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాదే తీసేశారని. ఇక్కడ నాన్ సింక్ ఏంటంటే ప్రియా గారు అన్నీ ఓకే అండి బాగా మాట్లాడుతున్నారు, నాన్ సింక్ ఉంది దాంట్లో. ఏం నాన్ సింక్ అంటే ఇల్లాజికల్. ఈవిడేమంటారు, నేను ప్లేస్ ఇచ్చాను కాబట్టి నా ప్లేస్లో నా రాడ్లు తీయకుండా ఏదో ప్రూవ్ చేద్దాం, ఓ పాయింట్ మాట్లాడదామని, కానీ దాంట్లో లాజిక్ ఉండట్లా. అప్పుడు ఇందాకేమో నేను ప్లేస్ ఇస్తే రాముకి వావ్ అనేది ఇప్పుడు నాయే వచ్చిందండి, నేను తీయకూడదా? ఇప్పుడు ఆవిడ ఊరిని తీయాలా? ఇప్పుడు అండం ఏంటంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ప్రియా గారు బ్లేమ్ చేసినప్పుడు సిచ్యువేషన్ ఏం తెలుసా రాముది, రాము ఒక కాల్ వచ్చి ఒక చెయ్యి డైరెక్ట్గా శ్రీజ ఉన్న లెగ్ దగ్గర పెట్టుకుంటాడు, అంటే శ్రీజ కూడా సపోర్ట్ చేస్తుంది అక్కడ. ఈ టైంలో శ్రీజ తీయమంటది. శ్రీజాది ఎలా తీస్తారు, వాళ్ళందరూ సెలబ్రిటీస్ కదా, వాళ్ళ వైపు నుంచి క్యాప్టెన్ అవ్వాలని ఉంటుంది కదా, వాళ్ళు ఎందుకు తీస్తారు? మీ వాళ్ళు ఎవరైనా తీసారా? మీ వాళ్ళే శ్రీజ దగ్గర ఊరు తీలా, మీ వాళ్ళు కాకపోయినా కూడా ఎవరు తీలా. కానీ ఆవిడ మాత్రం అంట షష్ఠి గారు వచ్చి ప్రియా హెల్ప్ చేసిందని ప్రియా దగ్గర తీయకూడదంట. ఎందుకు? రాముడికి హెల్ప్ చేశాను కాబట్టి. అక్కడ శ్రీజ కూడా హెల్ప్ చేస్తుంది ఈ టైంలో, ఆవిడ ఎందుకు చేస్తుంది అసలు? లాజిక్ దట్టు సంజన గారు హెల్ప్ చేసిన టైంలో వెళ్ళి శ్రీజ తీయాలంట, మీ వాళ్ళు ఎవరు తీయలేదు. మళ్ళీ చూడండి బిగ్ బాస్ ఆడిన నాటకం ఎట్లా ఉంది చూడండి. కంటెండర్లే వచ్చి తీయాలి రాడ్లు, ఆ కంటెండర్షిప్ ఇచ్చిందే సంజన గారు అయితే సంజన గారు ఎందుకు తీస్తారు వాళ్ళు? సంజన గారే కదా కెప్టెన్ అవుతారు. ఆ తర్వాత అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత హరీష్ అంటాడు అక్కడ అడుగుతున్నప్పుడు, హరీష్ ప్రియా వెయిట్, జస్ట్ మంచోళ్ళు వేరు, మంచోళ్ళలా నటించడం వేరంట. ఈ హరీష్ చాలా తెలివైనడు స్వామి, మాటలు చాలా బాగున్నాయి, తెలివిగా ఆర్గ్యుమెంట్స్ చేయగలడు, కానీ నోరు జారుతున్నాడు. ఏదో డోస్ పెరుగుతుంది, ఆ డోస్ పెరగడం వల్ల మొత్తం కథమైపోతుంది. ఆ డోస్ ఈరోజు పెరిగింది, దాని గురించి చెప్తాను. నైట్ ఎపిసోడ్లో ఇంకా గట్టిగా చెప్తాను. వరస్ట్ అనిపించాడు, ఇప్పుడు కూడా గట్టిగా ఉందిలే చెప్తాను వినండి. అతనే మెయిన్ లాస్ట్లో. తర్వాత వచ్చేసరికి రాము చాలాసేపు హోల్డ్ చేసి లాస్ట్ కింద దిగిపోయాడు. అందరికంటే బాగా ఆడింది రాము రాథోడ్, అందరికంటే ఎక్కువ కష్టపడేది రాము రాథోడ్, టూ గుడ్. అండ్ శ్రీజ కూడా లాస్ట్ దాకా నిలబడ్డ విధానం నెక్స్ట్ లెవెల్. దానికంటే కూడా తనకి ఎలివేషన్ ఎక్కడొస్తుందని నాకు అనిపిస్తుందంటే, తను సెలెక్ట్ చేసుకున్న విధానం, తను అవుట్ షైన్ అవ్వడం కోసం తనని సైకో అన్నది. ఇలా మనకు తెలుసు ఆవిడికి తెలీదు. ఆవిడ్ని అన్నింది వేరేవన్నీ అన్నింది ఆవిడ ముందు, కానీ ముందు కంటే వెనక అన్నది మనకు ఎక్కువ తెలుసు ఆడియన్స్కి. తెలిసి సైకో అని అన్నది శ్రీజానే సైకో అని అంటే, ఆ సైకోనే గెలిపించింది ఈరోజు సంజన గారిని. అది గుడ్ ఎలివేషన్. దట్టు ఆవిడ అది మనసులో పెట్టుకోవడం తీసుకున్న విధానం, ఆవిడ క్యాల్కులేషన్తో తీసుకున్నారు శ్రీజ గారు. స్టిల్ సూపర్ అనిపించారు, బాగా ఆడారు. ఇలా ఏం ప్రూవ్ చేసుకున్నారంటే, ఆవిడ అగ్ని పరీక్షలో ఎంత బాగా అయితే టాస్క్లన్నీ గెలిచారో, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఆడిన ఫస్ట్ గేమ్లో కూడా లాస్ట్ దాకా ఉండి ఆవిడే విన్నర్ అయ్యాను. సర్కమ్స్టాన్సెస్ ఏమైనా కావచ్చు, ఆవిడ రాడ్లు తీసుండకపోవచ్చు, తీయకపోవచ్చు, తీసున్నా కూడా గెలిచిండేదేమో ఎవరు చూసారు. సో ఏదైనా జరగవచ్చు, తీయకూడదని ఆవిడేం చెప్పాల. స్టిల్ తీయలేదు, గెలిచింది కదా. ప్రతి టాస్క్ గెలుస్తుంది, అక్కడ గెలిచినట్టు ఇక్కడ కూడా గెలిపించింది, క్యాప్టెన్ చేసింది. నాకు అప్రిషియేట్ చేసి తీరాల్సిందే దమ్ము శ్రీజని. ఒకవేళ వీళ్ళు రాడ్స్ తీసున్నా గెలిచిండేదేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది, ఎందుకంటే అంత గట్టిగా ఆడుతుంది కాబట్టి అగ్ని పరీక్షలో కూడా. దట్టు సన్నంగా ఉన్నారు ఆవిడ. రాము రాథోడ్ కూడా ఆడగలిగాడు, సేమ్ ఈవిడ కూడా ఆడగలిగే వాళ్ళు అనుకుంటున్నా. దట్టు ఆవిడలో ఇంప్రెసివ్గా నాకు అనిపించింది అంటే, ఆవిడ ప్లేస్ సెలక్షన్ కూడా టూ గుడ్. మిగతా వాళ్ళందరూ మధ్యలో నిలబడిపోతే ఆవిడ టాప్కి వెళ్ళింది. ఎందుకంటే టాప్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ లెగ్స్ దగ్గర తీయగలుగుతారు, కానీ ఆ చేతుల దగ్గర ఉన్న రాడ్లు తీయలేదు, ఎందుకంటే దూరంగా ఉంది కాబట్టి. అదొక్క తెలివి ఎవరు చూపించలేదు, ఆవిడ ఒక్కడే చూపించారు. టాప్లో నిలబడ్డారు, హ్యాండ్స్కి ఉన్న రాడ్లు వీళ్ళు తీయలేరు, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంది కాబట్టి. అది తెలివి. అట్లాంటి తెలివి ఎవరు చూపించలేదు. స్టార్టింగ్లో నిలబడిపోయారు ఆవిడ. తర్వాత సరికి మిగతా వాళ్ళు 1-2 సార్లు టాప్కి వెళ్ళారు, కానీ అది పవన్ కళ్యాణ్ వెళ్ళాడు, కానీ వెళ్ళినప్పుడు అవుట్ అయిపోయాడు. తర్వాత సరికి అయిపోయిందయ్యా, లాస్ట్కి శ్రీజ గెలిచారు. లాస్ట్లో ఏం జరిగిందంటే, సంజన గారు ఆడేసేయి తోసేసి అన్నట్టుగా చెప్తుంటే శ్రీజ తోయలేదు. అది కూడా గుడ్ థింగ్. నేను ఆడతాను, నాకు నచ్చిందని ఆవిడ తోయాలనుకోవట్లేదు, తోయలేదు, అలాగే ఉండిపోయారు. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్ వచ్చి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ సంజన అది ఇది అన్నారు. ఈ హిపోక్రసీ మనోడు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అనేది ప్రూవ్ చేస్తాను హరీష్ గారిది లాస్ట్లో. తర్వాత హరీష్ గారు ఎందుకు అంటున్నాను తెలుసు కదా, ఎంత వీడియోలో చెప్పిన ఆల్రెడీ. ఆది గారు నువ్వు కాదు మీరు హరీష్ గారు అనేసి ఫుల్ సీరియస్ అయిపోతున్నాడు బయటకు వచ్చిన తర్వాత. అందుకని భయపడేసి హరీష్ గారు అంటున్నాను. పెద్ద ఆయన కదా, పెద్దవాళ్ళకి నేను ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తుంటాను. హరీష్ గారు అలా అన్నారు. సంజన లాస్ట్ 4-5 ఇయర్స్లో బిగ్ బాస్
ఆ బేబీ పుట్టినప్పుడు బాగా ఆనందపడ్డాను, కానీ దాని తర్వాత ఇంత ఆనందపడింది ఇదే సార్ బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, లవ్ యూ బిగ్ బాస్ అని చెప్పారు. ఇమాన్యుయల్ భరణితో అంటున్నాడు అనమాట, ఏందన్నా అతను అలా అన్నాడు. ఇదన్నీ ఎవరి గురించి అంటే మాస్క్ మ్యాన్ హరీష్ గురించి. అది మనకు చూపించలేదు, అది ఎపిసోడ్లో వస్తే దాని గురించి మాట్లాడదు. ఏదో అన్నాడంట, ఇలా అంటాడంటే బాడీ షేమింగ్ చేశాడు, దాంతోపాటు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఏంటన్నా ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అనేసి అంటే భరణి గారు ఓకేరా అంటారు. పోయి మాట్లాడదాం అయిపోయింటే వద్దన్నా, మాట్లాడాల్సినప్పుడు మాట్లాడదాం అన్న అది అనేసి ఆగిపోతారు. భరణి గారు ఏమంటారంటే, ఇమాన్యుయల్ సంజనాకి చెప్పరా, స్పాయిల్ చేస్తున్నారు వాళ్ళందరూ కలిసి, వాళ్ళందరూ ఆవిడని స్పాయిల్ చేస్తున్నారు అంటే చెప్పానన్నా, నాకు తెలుసు చెప్పానన్నా, ఏం ఇబ్బంది లేదన్నా, ఆవిడ మంచిగానే ఉంటారు అనేది చెప్పారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత సరికి ఎక్కువ కామనర్స్లోనే ఉంటున్నాను అన్న నేను, కానీ ఆ అమ్మాయి ఏమో అన్ఫేర్ అంటుంది. ఇక్కడ ఏంటంటే శ్రీజ ఒక మాట మాట్లాడింది లాస్ట్లో, ఏంటి అది ఇది అనేసి పెద్దగా అరిచింది. ఏమైందంటే అందరూ అది ఎపిసోడ్లో వస్తుంది అనుకుంటా, కట్ అయింది ఈ బిట్ కూడా, ఇది కట్ అయింది కానీ లాస్ట్లో ఒక క్లారిటీ వస్తుంది. శ్రీజ అన్నదానికి బాధపడుతుంది, అది లాస్ట్లో చెప్తానండి మీకు. ఇమాన్యుయల్ ఒక కామనర్ సెలబ్రిటీని గెలిపించారు అంటే ఏంటో ఈ మనీష్ లాస్ట్లో ఏమంటాడు తెలుసా, చూసారా నేను చిన్న టర్న్ చేయడం వల్ల, నా డెసిషన్ వల్ల, అదే పవన్ పంపించాలని సంజనాన్ని పంపించారంట, దానివల్ల లాస్ట్కి ఏమైంది తెలుసా, ఒక సెలబ్రిటీని కామనర్ గెలిపించారు. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ప్రూవ్. అదేదో అనిడ్, అదేందో నాకు అర్థం కాలే, ఒక డైలాగ్ కొట్టేసి వదిలేశాడు. అది నెక్స్ట్ సరికి అది నాకు నచ్చలేదని నేను చెప్తున్నాడు. ఇమాన్యుయల్ ఇలాగే మాట్లాడితే 105 రోజులు తినడానికి కూడా నేను రెడీ అన్న, ఇదే ఫుడ్ 105 రోజులు తినడానికి కూడా రెడీ. వీళ్ళు ఇలాగా మాట్లాడితే మనం అటు కూడా పోవాలి, వేళ ఎట్టే ఉండి ఫైట్ చేద్దాం, మీరు వర్సెస్ వాళ్ళు అంటున్నారు కదా, అదే చేద్దాం అన్నట్టుగా అంటున్నారు. ఖచ్చితంగా ఈ సీజన్ సూపర్ హిట్, ఎందుకంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ గట్టిగా వచ్చేసింది. ఆ పక్క గొడవలు ఈ పక్క గొడవలు, ఏంద్రా ఈ గొడవలు, 6-7 గొడవలు ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్లో, 6-7 గొడవలు, పిచ్చి బట్ట ఉంటుంది. ఎడిటర్ కూడా చిన్న గొడవలు ఎత్తేస్తూనే ఉంటాడు లైవ్లో కూడా, ఎన్ని గొడవలు, చిరాకు వస్తుంది జనాలు కూడా. ఆ తర్వాత ఇమాన్యుయల్ దమ్ముంటే రా అంటాడేంటన్నా, హరీష్ అన్నాడంట, అది ఎపిసోడ్లో వస్తుంది, దమ్ముంటే రా అంటాడేంటన్నా, నన్ను ఎక్కిరించి నేను దిగితే ఎలా ఉంటుందో చూస్తాను అంటాడు. ఏంటది, ఇవన్నీ ఓవర్ చేశాడంట హరీష్. నైట్ మాట్లాడదాం, మనం చూడలేదు కాబట్టి చెప్పలేము. ఇమాన్యుయల్ కళ్యాణ్ మ్యాటర్లో కూడా రింగు ఇదే, కళ్యాణ్ మ్యాటర్లో కూడా రైట్ హ్యాండ్ ఇక్కడ మోచేయి పెట్టాడని అంటాడు, కానీ లెఫ్ట్ హ్యాండ్ పాము పెట్టాడు, అది కూడా చూడలేదని ఆ మనిషిని చూడలేదు. చూడకుండా వీళ్ళందరూ అరిచారు కాబట్టి గుప్పల గోవిందకి వెళ్ళాడు. మామూలు కూడా చూడండి నాగార్జున గారి చేతిలో. తనుజ గారు కూడా అవును చెప్పవచ్చు, అవును అతను చూడలేదు, చూడకుండానే చెప్పేశాడు, మనం అందరం అరుస్తున్నామని చూడకుండా చెప్పేశాడు. తనుజ శ్రీజాని ఎవరు ముట్టుకోలేదు అసలు, ఏంటి ముట్టుకోకుండా ఎందుకున్నారంటే ఇమాన్యుయల్ ఏమంటాడంటే, అవును శ్రీజ వెళ్ళిన ప్లేస్ అలాంటిది అంటాడు. దాంతోపాటు ప్లేస్ ఒకటే కదండి, అక్కడ సిచ్యువేషన్ బిగ్ బాస్ చేసిన ప్లాన్ అది. సంజన ఇచ్చింది కంటెండర్షిప్ అని తెలిసిన తర్వాత ఎవడు ముట్టుకోవాలని ట్రై చేయాలి, ఒక సృష్టి మాత్రమే ముట్టుకోవాలని ట్రై చేసిందంట. ఇమాన్యుయల్ వద్దులే అన్నాడంట, ఎందుకంటే అట్లీస్ట్ ఆ అమ్మాయి ఉంటే మన వల్ల అయ్యే అవకాశం ఉంది కదా, అనవసరం గెలకొద్దులే అన్న సెన్స్లో అన్నారంట. ఆవిడ నువ్వు గెలికేవంటో మళ్ళీ వచ్చినప్పుడు సంజన మీదే గెలికేస్తుంది, అనవసరం ఎందుకు అనే సెన్స్తో ఏదో వద్దని ఆపమన్నాడంట. అది పరిస్థితి. సంజన గారు మీరు ఏదో పూజ చేసి గ్రహాలన్నీ మీ వైపు తిప్పుకున్నారండి, లేకపోతే ఏంటండి ఈ జరుగుతుంది అనేసి ఇమాన్యుయల్ అంటాడు. తర్వాత సంజన ఇప్పుడు పెడతాను రూల్స్, అందరికీ పెడతాను రూల్స్ అనేసి నవ్వుతూ ఉంటుంది కెప్టెన్ అయిన వెంటనే. తర్వాత ప్రియా కళ్యాణ్తో మాట్లాడుతుంది, సృష్టికి గ్రాటిట్యూడ్ లేదురా, రాముకి ఎంత హెల్ప్ చేశాను అసలు అని. ఏం గ్రాటిట్యూడ్ స్వామి, రాముకి ప్లేస్ ఇచ్చారు, అదే రాముకి ప్లేస్ ఇస్తున్న శ్రీజాని తీయాల్సిందే అంటుంది, ఈవిని తీసినందుకు ఫీల్ అవుతుంది. నాన్ సింక్ అది, అసలు మా లాజికే లేదు దాంట్లో మాటల్లో. తర్వాత సరికి సంజన బిగ్ బాస్ కంగ్రాచులేషన్ చెప్పాడు సంజన గారికి. బిగ్ బాస్ ఇంటి క్యాప్టెన్ అయినందుకు మాత్రమే కాకుండా వీక్ పాటు టెంపరీ హౌస్ అంటే క్యాప్టెన్తో పాటు ఇంటి మొత్తానికి హెడ్తో పాటు టెంపరీగా ఓనర్ అయిపోతారు మీరు, కాబట్టి ఓనర్కి వచ్చే అన్నీ వస్తాయి, వాళ్ళకు కూడా హెడ్గా కూడా ఉంటారని చెప్పాడు. చెప్పిన తర్వాత సంజన ఒక మాట, రంగంలో దిగి బిగ్ బాస్ నా పవర్స్ ఏమో వస్తాయి చెప్పండి, బిగ్ బాస్ నాకు వచ్చే పవర్స్ అంటుంది. చెబితే బిగ్ బాస్ ఇంకా చెప్పలే. తర్వాత ఇమాన్యుయల్ అంతా ఇప్పుడు అసలు ఏంటన్నా ఇదంతా నేను చూస్తుందంతా నిజమేనా అంటున్నట్ట పక్కన వాళ్ళతో, అదే చేరే వాళ్ళు చెప్తున్నారు, అందరూ నవ్వుకుంటున్నారు. ఇమాన్యుయల్ అంటున్నాడు చూస్తుందంతా నిజమేనా అంటున్నాడని. అట్లానే అనిపిస్తుంది వాళ్ళకి, ఏంట్రా ఏం జరుగుతున్నారా, రూమ్లోకి రావద్దన్నారు, ఇంట్లోకి రావద్దన్నారు, ఇప్పుడు చూస్తే లాస్ట్ క్యాప్టెన్ అయి కూర్చుంది, సంబంధం లేక క్యాప్టెన్ అయి కూర్చున్న విధానం ఏంటి, వీళ్ళు ఎవరికి క్యాప్టెన్ అవ్వడం ఇష్టమే లేదు మనసులో నిన్నటి వరకు, అలాంటిది వీళ్ళే సపోర్ట్ చేయాల్సి వచ్చింది కంటెంటర్స్ ఇవ్వడం వల్ల. అది నెక్స్ట్ వచ్చరికి ఇది ఏమనిపిస్తుందంటే, నేను అర్జున్ అవుతాను, నేను కూడా రంగంలో దిగుతాననేసి అన్నాడు కానీ బిగ్ బాస్ అన్ని అబద్ధాలే. ఆయన ఇంకా కృష్ణులాగా ఆట ఆడించి గెలిపించాడు అంతే, ఇంకా స్టిల్ కృష్ణులాగే ఉన్నాడు, ఇంకా అర్జునుడు కాలేదు బిగ్ బాస్, దెర్ ఈజ్ నో డౌట్. ఈరోజు కృష్ణులాగా నడిపించబట్టే సంజన గారు అయ్యారు క్యాప్టెన్. నెక్స్ట్ వచ్చరికి మళ్ళీ అడిగింది సంజన గారు, బిగ్ బాస్ నా పవర్స్ ఏంటి బిగ్ బాస్ చెప్పాను, ఉరుతులు అవుతున్నారు ఆవిడ, ఏదో ఇబ్బంది పెట్టాలి జనాలని.
తర్వాత సంజన ఇక్కడ హీరో విలన్ కొట్టుకొని శ్రీజ వచ్చి ఇక్కడ హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ విన్ అయిందని నా దృష్టిలో వచ్చింది, నా మాట్లాడుతున్నారు ఎవరో. అలా అంటే బాగోదు, ఎందుకంటే ఎవరు నాది తీయలేదు, తీసుకుంటే నేను కూడా ఆడుండేవాను కదా. ఎవరు తీనప్పుడు నేనేం చేస్తాను, ఎవరు కమెడియన్స్ కాదు ఇక్కడ, సంజన గారు కూడా కమెడియన్స్ కాదు, ఆవిడే ఆడి ఇక్కడ దాకా వచ్చారు, ఇట్లా అనడం బాగాలేదు. ఫ్రీగా వచ్చింది అంటే ఒప్పుకోను, నేను కూడా కష్టపడ్డాను అనేది అది కరెక్ట్ మాట. ఎందుకంటే కష్టపడకుండా ఆవిడ నిలబడకుండా ఉండుంటే అంతసేపు నిలబడడం కష్టం. 1.5 hours జరిగింది టాస్క్, ఆల్మోస్ట్ 1 hour 40 minutes. 1 hour 40 minutes షూస్ తిమ్మిరెక్కింది అని అంటానే ఉంది, అలాగే నిలబడింది అమ్మాయి కూడా. అలా అన్నాం ఖచ్చితంగా తప్పదు. ఎవరన్నారు ఏంటి అనేది క్లారిటీ లేదు. లాస్ట్ వచ్చి ప్రియ గారు అన్నారంటారు, ప్రియతో పాటు వేరే వాళ్ళు కూడా అన్నారంట. వేరే వాళ్ళు అన్నది నేను వినేసి ఫీల్ అయినా అన్నది ఎపిసోడ్లో వస్తే చెప్తాం, అప్పటిదాకా మనకు క్లారిటీ లేదు. తర్వాత సరికి కళ్యాణ్, మనీష్ గారు నేను చెయ్యి ఏ పక్క పెట్టానని చెప్పి నేను ఎందాక చెప్పాను కదా, అది ఇక్కడ జరిగింది. మనోడు పప్పులో కాలేసి అబద్ధం చెప్పాడు, దొరికిపోయాడు. నెక్స్ట్ మనీష్ కళ్యాణ్ ఏమంటారు తెలుసా, చిన్న వాటిని చూసి పాయింట్ పెట్టాలని చూడకు, గర్వంగా ఆ పాయింట్ గురించే నేను కరెక్ట్గానే చూశానన్న సెన్స్లో అంటున్నాడు. నాకు సార్ చెప్తారులేండి. మనీష్ షష్ఠిత్ ఏమంటే, ఇప్పుడు నోబాల్ ఉంది, ఇప్పుడు కొంచెం టచ్ అయినా కూడా అది నోబాలే కదా, ఏంటి షష్ఠి ఇలా మాట్లాడుతున్నాడు, కొంచెం టచ్ అయినా నోబాలే, అది ఎంపైర్ చూసి చెప్పాలా. అక్కడ ఫీల్డర్స్ నోబాల్ అనేది సరిస్తే కాదు, అది బ్యాట్స్మెన్ నోబాల్ అనేది సరిస్తే ఇవ్వకూడదు. ఇక్కడ అతను అది చేశాడు, ఇతను చూడకుండా వీళ్ళందరూ అరిచిన తర్వాత అవును టచ్ చేసాడు అన్నాడు, అది తప్పడ. నెక్స్ట్ ఇమాన్యుయల్, మనీష్ అన్న నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంటే ఇట్లా చేసావన్నా అది ఇదని బాధపడుతుంటే నాకు అర్థమవుతుంది అన్నాడు, హగ్ ఇచ్చాడు. మనీష్ ఇమాన్యుయల్తో కూడా బాగానే మాట్లాడు, అయిపోయిన తర్వాత అందరినీ హగ్ చేసుకున్నాడు ఇమాన్యుయల్ అన్న అది అనేసి మాట్లాడు, అది బాగానే అనిపించింది నాకు. నెక్స్ట్ బిగ్ బాస్ ఇచ్చాడు పవర్స్తో పాటు మీకు చాక్లెట్స్ ఉంటాయి, ఇద్దరితో ఆ రూమ్ని షేర్ చేసుకోవచ్చు, ఒక ఇద్దరిని మీతో పాటు ఉంచుకోవచ్చు, మీతో పాటు ఆ ఫుడ్ ఐటమ్స్ షేర్ చేసుకోవచ్చు అన్న సెన్స్లో చెప్పారు బిగ్ బాస్, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు ఇక్కడ స్టార్ట్ చేశారయ్యా, నాకు ఇక్కడ వరకు ఓకే, ఇక్కడ నుంచి కొంచెం ఓవర్ అనిపించింది, కొంచెం చాలా ఓవర్ అనిపించింది. నాకు ఇద్దరు కావాలి, ఏం చేయాలంటే ఆ ఇద్దరిని పెట్టుకోమని బిగ్ బాస్ చెప్పాడు కదా, ఇద్దరికి మీరు ఫుడ్ షేర్ చేసుకోవచ్చని థింగ్స్ అన్ని, ఆ ఇద్దరిని నేను మార్నింగ్ చెప్తాను ఆ ఇద్దరు ఎవరైనది. కానీ నాకు ఇప్పుడు చాలా ఓవర్ లగేజ్ ఉంది, ఎవరైనా హెల్ప్ చేస్తారా ప్లీజ్, ఒక ఇద్దరు కావాలి హెల్ప్ చేయడానికి ప్లీజ్ అని వాడారు. గుడ్, బాగా అనిపించింది. మనీష్ చూడండి ఎంత తెలివైనడు, నేను చేస్తాను ఎందుకంటే మన ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కదా, అవి క్లియర్ చేసుకున్నామని. అందుకు కాదు, కలిసిపోతాం, ఈవిడైనా క్యాప్టెన్ అయిపోతాం, ఏదేదో ఊపులోకి వెళ్ళిపోతుంది, నేను ఏదేదో మాట్లాడాను ఈవిడ గురించి వెనక పక్క అనేసి అది అర్థమయ్యి ప్యాచప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. తర్వాత ఇమాన్యుయల్, మీరు నాకు ఛాన్స్ ఇచ్చినందుకు కంటెంటర్షిప్ ఇచ్చారు కదా, నేను చేద్దాం అనుకుంటున్నా అంటే సంజన భరణి గారు మీరే చూజ్ చేసుకోండి, ఇంకొకరు కావాలి నాకు అనేసి అంటుంటే ఎవరు కాకపోతే సరే అందరూ రెడీగా ఉన్నారు, మీరే చూజ్ చేసుకోండి అని భరణి గారు అనగానే చాలా తప్పు చేశారు వాడు. దర్ ఇస్ నో డౌట్. ఫ్లోరా ఆశా షైని వల్ల ఆశా షైని నువ్వు చేయాలి లగేజ్, నా లగేజ్ తీసుకొని రండి, మీరు కూడా హెల్ప్ చేయండి అన్నది. ఆశా షైని ఎలా పెడతారు, వీళ్ళిద్దరికి పెద్ద ఇష్యూలు ఉన్నాయి, మాట్లాడి రావట్లా. ఆశా షైని దగ్గరికి వస్తే రావద్దనేసి అంటా ఉన్న సంజన ఈరోజు లగేజ్ విషయంకి వస్తే ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ 1-on-1 ఫైట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తే వాళ్ళు ఇగోకి తీసుకొని ఎందుకు వస్తారు నీ లగేజ్ మోయడానికి, ఓన్లీ ఇబ్బంది పెడదామనే ఆ థాట్ తప్పించి దాంట్లో ఏమీ లేదు. కానీ ఫ్లోరా గారు వెళ్ళిండుంటే ఆవిడకి పాజిటివ్ అయి ఉండేది. స్టిల్ ఆవిడ ఇగోకి తీసుకుని వెళ్ళకపోవడం కూడా గుడ్. ఆత్మాభిమానం చంపుకొని ఎవరు చేస్తారు, అసలు చేయాల్సిన అవసరమే లేదు కదా, చేయాలని రూల్ కూడా లేదు. స్టిల్ ఆవిడ ఎంత గర్వంగా ఉన్నారంటే సంజన గారు వెరీ బ్యాడ్, నాకు చేయకపోతే పనిష్మెంట్ ఇస్తాను, ఇది నాకు ఎవరికి ఏం చెప్పినా నేను చెప్పింది చేయాలన్నట్టుగా మాట్లాడతారు ఆవిడ, విచ్ ఇస్ వెరీ బ్యాడ్. అసలు దీంట్లో అందరికంటే బ్యాడ్ భరణి గారు అనిపించారు నాకు. ఏంటి భరణి గారు ఎట్లా చేస్తున్నారని చెప్తా లాస్ట్లో. సంజన గారు ఇంకో డైలాగ్ కదా, సంజన చేయదంట, కాన్సిక్వెన్సెస్ ఏంటో రేపు మార్నింగ్ చెప్తాం మీ అందరికీ. స్పోర్టివ్గా లేదు, ఓనర్స్ చెప్పింది వినట్లేదు బిగ్ బాస్, ఓనర్స్ కూడా అంటారు. అలా మనం చెప్పడానికి లేదని శ్రీజ ప్రియా చెప్పారు, సూపర్ అనిపించారు. ఎట్లా అంటే చెప్తారండి, మీ ఇష్టం కాదు కదా, వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేస్తారు, ఓనర్స్కి ఎంతవరకు ఉందో అంతవరకే, కానీ వాళ్ళని నీ పర్సనల్ పనులకి ఎందుకు వాడుకుంటావు, హౌస్ పనులకు మాత్రం వాడుకోగలమని క్లియర్గా చెప్పారు. అయినా కూడా ఈ కాన్సిక్వెన్సెస్ అందరూ సెలబ్రిటీస్ టోలరేట్ చేయాలండి, అందరికీ ఇస్తాను పనిష్మెంట్ అంటే ఇమాన్యుయల్, అమ్మా ఏంటమ్మా నాకు అర్థం కాలేదు, ప్లీజ్ వాళ్ళు చేసే పనికి మాకు కూడా ఉంటుందమ్మా పనిష్మెంట్, వద్దమ్మా అంటే సంజన రూల్ ఈజ్ రూల్ రా, అందరికీ ఉంటుందిరా పనిష్మెంటు. ప్రియా షీ కెన్ డినై అండి, మీరు అలా చేయడం కరెక్ట్ కాదు, అథారిటీ చూపించడానికి లేదంటే ఓకే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేసి కేర్లెస్గా చెప్పేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీజ లెటర్ కూడా తెచ్చి చూపించింది, మీకు రైట్స్ లేవు అది ఇదన్నా కూడా ఎంటలా సంజన మాకేమీ చెప్పలేదు కదా, దట్స్ ఫైన్, బిగ్ బాస్ చూసుకుంటాడు, నేను నో చేస్తూ ఉంటాను, బిగ్ బాస్ నో చెప్పి అలా చేయకూడదంటే ఆగుతాను, ఇప్పుడు ఏంట్రా అనేసి నేను చేసుకుంటా వెళ్తానని చెప్పాను. క్యాప్టెన్సీ రూమ్లో ఉన్న చాక్లెట్స్ని ప్రియా గారు అండ్ శ్రీజ గారు వెళ్ళి కొట్టేశారు. ఇది చెప్తాను, చాలామంది సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టి అలా ఎలా చేస్తారా, నా క్యాప్టెన్ రూమ్లో చాక్లెట్ కొట్టేశారని అంటే, ఈవిడ కొట్టేలా, ఎగ్గు కొట్టేలేదా, ఈవిడ దొంగతనాలు చేయట్లేదా, సిగరెట్లు కొట్టేలేదా, టిట్ ఫర్ టాట్ అది వీడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా చేశారు వాంటెడ్గా.
చాక్లెట్లు తెచ్చేసుకున్నారు. దాంతోపాటుగా రీతు గారు వెళ్ళేసి చాక్లెట్స్ తెచ్చేసుకున్నారు. ఆవిడ రీతు గారు అయితే డైరెక్ట్గా హైలైట్ అనిపించింది, ఏం బిగ్ బాస్ చేయడం తప్పే, ఆవిడ చేసిన వాటిల్లో ఇది కూడా ఒకటి అనుకొని వేసుకోండి అనేది కేర్లెస్గా. నిజంగానే అంతే, ఆవిడ చేశారు కాబట్టి ఆవిడకి టిట్ ఫర్ టాట్ లాగా ఇచ్చారు వీళ్ళు. ఆవిడ రూమ్లో దోతం చేశారు, ఇంకా చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఈవిడ అలా చేస్తున్నారు కాబట్టి. సో చేశారు కదా. ఆ తర్వాత ఏం జరిగిందంటే, హరీష్ లోపల తనూజ లోపల మాట్లాడుతున్నాడు ఎవరితో, పవన్ కళ్యాణ్తో. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ. అన్ని హిపోక్రిట్ అని 2-3 సార్లు అనిపిస్తుంది. తనూజ నాతో 2 days నుంచి నాతో తన బిహేవియర్ బాగోలేదు అనేసి చెప్పినందుకు 2 days నుంచి మాట్లాడలేదు. అవే పాయింట్స్ మాట్లాడా, తప్పేమన్నా తప్ప ఇంకేం మాట్లాడలేదు. పెద్ద మనిషి ముసుగులో మాట్లాడితే అందరూ అడుగుతారనేసి పెద్ద మనిషి ముసుగులో ఉండేసి ఆ రోజు ఎగ్ విషయంలో అలా చేశాడు భరణి అని. భరణి గారి గురించి, తనుజ గారి గురించి ఇంకా కక్కుతానే ఉండి, ఇంకా పగబట్టుండి ఎందుకు ట్రాక్ చేస్తున్నాడు. ఆయన మాట్లాడడానికి పోయినప్పుడు తనుజ గారికి ఇష్టం లేని చెప్పిందండి. సైలెంట్గానే ఉండొచ్చు. వెనక పక్క మాట్లాడి తెలివైన వాడి ఆర్గ్యుమెంట్స్ కూడా బాగానే ఉంటాయి. స్టిల్ వెనక మాట్లాడి తగ్గిపోతున్నాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అంటే మాట్లాడే పాయింట్లో లాజిక్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్లో కూడా పదును ఉంటుంది, గొప్పగానే అనిపిస్తుంది, మాటలు భలే ఉన్నాయి అనిపిస్తుంది. కానీ లిమిట్ దాటి క్రాస్ చేసి మాట్లాడే వర్స్ట్ అనిపిస్తున్నాడు. ఇక్కడ ఇంకో మాట అంటాడు సంజన రాముతో మాట్లాడుతూ, నీకు క్రేజ్ వచ్చి ఉంటుందిరా, ప్లీజ్ పిచ్చిగా పోరాడావురా, ముద్దొచ్చావు అనేసి ఇమానియల్ అంటాడు రాముతో. సూపర్ ఆడావురా నువ్వు, ముద్దొచ్చిందిరా నువ్వు, సూపర్ ఆడావని. అవునా సూపర్, గెలిచినోడి కంటే నీలాంటోడికే వస్తుందిరా అని. క్రేజ్ మొత్తం నిన్న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత రాముకే ఎక్కువ వస్తుంది, సంజన గారి కంటే కూడా. నెక్స్ట్ వచ్చేసరికి హరీష్, నేను నా ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ విషయంలో సీరియస్గా ఉంటాను. నేను సిగ్గు లేకుండా వెళ్ళి మాట్లాడే టైప్ కాదు అన్నట్టు ఆవిడ అన్నప్పుడు నేను ఎందుకు మాట్లాడుతాను, నా ఎమోషన్స్ విషయంలో వాటి విషయంలో సీరియస్గా ఉంటాను అది అన్నాడు. ఈయన ఏందో నాకు అర్థం కాలేదు, సీరియస్గా ఉంటానంటాడు. భరణి గారికి హక్ చేసుకునేసి కన్నీళ్ళు పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. ఆ ఎమోషనల్ అయిన పర్సన్ గురించి మళ్ళీ వెనకేదో మాట్లాడుతున్నాడు. ఆయన ఇష్టం లేనప్పుడు మళ్ళీ ఎందుకు హగ్గిచ్చావు, ఇష్టం లేని వాళ్ళతో ఇష్టం లేనట్టే ఉంటాను, ఆ రోజే మళ్ళీ కన్నీళ్ళు ఎందుకు పెట్టుకున్నావు ఆయన కోసం, అది నాకు అర్థమే కావట్లా. లాజిక్ ఏంటో అతనికైనా అర్థమవుతుందే లేదు. ఇక్కడేమో ప్రతిసారి తనకు తాను పూడుకుంటూ బోస్టింగ్ ఆ బోస్టింగ్ చేసుకుంటూ వీళ్ళు కామనర్స్ని కూర్చొని వాళ్ళు దొరికారని చేసి ప్రతిసారి తనకు తాను పూడుకుంటా ఉన్నాడు. అది అసలు నచ్చట్లా నాకు. రిపీటెడ్గా నేను ఎప్పుడు స్ట్రైట్ అండి, మా నాన్నకి తెలుసు, మా హెడ్ మాస్టర్కి తెలుసు, మా ప్రిన్సిపల్కి తెలుసు, మా వైఫ్కి తెలుసు, ఇవే మాటలు. నేనేంటో తెలుసు, నేనేంటో చూపిస్తానని ఇలా అంటూ ఏంటది, ఎందుకు ఎన్నిసార్లు రిపీటెడ్గా చెప్తున్నారు ఆయన. తర్వాత సరికి భరణి ఇమానియల్ వెళ్తే ఏమంటున్నాడంటే, నువ్వు చెప్పురా సంజనాకి, మన వాళ్ళని కొంచెం బాగా చూసుకోమని చెప్పరా అనేసి అంటాడు. ఆయన క్లోజ్ కాబట్టి లేనిపోయింది మనల్ని హింసిస్తుందేమని. అప్పుడు ఏమన్నా, మా అమ్మ అంటే ఊరికే ఉండదన్నా, అదేం ఉండదన్నా, చెప్పిందన్నా, అన్నీ ఉంటాయి తన బ్రెయిన్లో, అన్నీ చేస్తుంది, మీరు కాము ఉండండి. ఇది నిజంగానే చేసిందంట. భరణి లాస్ట్లో వచ్చి చెప్తాడు, అరే కాఫీ టీలు తాగేసేయండి, మీకు ఇబ్బంది లేదు, నేను చూసుకుంటా అనిందంటే, చెప్పే కదా నా మంచిదా నా పిల్ల, ఆ సంజన మేడం మంచిది అనేసి అంటున్నారు. తాగేయమంటుందంట. ఇది మాత్రం బాగానే చేస్తుంది అందరికీ. ఆవిడ ఒక టీముని రెడీ చేసుకుంటానండి, ఆవిడ చెప్పింది చేసే వాళ్ళలాగా ఒక టీముని రెడీ చేసుకుంటుంది. అండ్ ఇమానియల్ ఆవిడతో ఉన్న తీరు గమనిస్తూ ఉంటే ఈవిడ శివాజీ గారు చాలామంది ఉన్నారనిపిస్తుంది. అక్కడ భరణి గారు ఒక శివాజీ గారు, అండ్ పల్లవ ప్రశాంత్ లాగా రాము, ఇక్కడ శివాజీ గారు వచ్చేసరికి శివాజీ గారి లాగా ఆడ శివాజీ గారి లాగా సంజన గారు అనిపిస్తున్నారు, ఇమానియల్ వచ్చేసరికి పల్లవ ప్రశాంత్ లాగా అనిపిస్తున్నారు. ఒకంటే వీళ్ళ దగ్గరుండి హెల్ప్ చేస్తూ వీళ్ళని పుష్ చేసుకుంటున్నారు అన్న సీన్ క్లియర్గా కనపడుతుంది వాళ్ళిద్దరూ, ఈ 2 జంటలు. ఆ తర్వాత వచ్చేసరికి క్యాప్టెన్సీ రూమ్లో రీతు కూడా దొంగతనం చేసేసింది, అయిపోయింది. రీతు గురించి ఇందాక చెప్పాను. రీతు ఇమానియల్తో ఏముంటుందంటే, రేపు నుంచి ఈమె ఏమేమి చేస్తుందారా నాకు భయం వేస్తుందంటే, అదేం చేయలేరు మంచిది అంటున్నాడు. తనుజ కంటెండర్లు ఇచ్చారని ఆమె జోలికి మీరు ఎవరు వెళ్ళలేదు కదా అనేసి క్లియర్గా అడిగింది. అంటే దానికి ఏమంటుందంటే, ఇమానియల్ చెప్పేటప్పుడు కట్ అయింది, ఏదో అది కట్ అయింది నాకు తెలిసి ఎపిసోడ్లో వేస్తారు అనుకుంటా. భలే అడిగారు తనుజ గారు, ఎందుకంటే కంటెండర్షిప్ ఇచ్చారని వీళ్ళు కట్ చేయాల, కానీ అది ఎవ్వరు చెప్పట్లాడా. తర్వాత వచ్చేసరికి సంజన ఎక్స్ వచ్చి అడిగిందయ్యా, వెంటనే చూడండి అజమాయిషి, నాకు ఎక్స్ రావాలి కదా, నా ఎక్స్ నాకు ఇవ్వండి అంటే వీళ్ళందరూ డిస్కషన్, ఎవరు ఎన్ని ఇద్దాం, 2 ఇస్తే 6 అవుతాయి, 2 రోజులకి 6, మనందరికి కలిపి కూడా 10 కదా వచ్చింది వారానికి, సరే ఏదో ఒకటి చేసి ఇద్దామనేసి ఎవరి దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయి అడగడానికి శ్రీజ వచ్చిందండి. హరీష్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే శ్రీజ వచ్చి, మీ దగ్గర ఎన్ని గుడ్లు నేను పవన్ కళ్యాణ్ అడిగితే పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు, హరీష్ గారిని అడిగితే ఎంత యాటిట్యూడ్తో మాట్లాడుతున్నా అవసరం లేని, నాకు నచ్చని వ్యక్తితో నేను మాట్లాడను, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటే నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఎలా మాట్లాడను అని చెప్పేవాళ్ళని కూడా పాజిటివ్ అవుతుంది, ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా అర్థమవుతుంది. నీకు ఎందుకు నచ్చలేదు అనే దాంట్లో కూడా లాజిక్ ఉండాలి. అదేమీ లేదండి. రాగానే ఏమంటుంది సార్ శ్రీజతో, హరీష్ గారు మీ దగ్గర ఎన్ని ఎక్స్ ఉన్నాయంటే, హరీష్ తెలీదు తెలిసినా చెప్పనంట. ఏంటది, తెలీదు తెలిసినా చెప్పను. శ్రీజ సంజన గారికి ఇవ్వాలి అండి, ఇచ్చేయండి, రేపు నుంచి వాళ్ళు ఎవరు కుక్ చేసినా నేను తిన్నండి, మీకు కావాలంటే మీరు చేసుకోండి, నేనైతే తిన్నంటుండు. ఎవరు, తనుజ గారు భరణి గారి మీద కోపము, వాళ్ళు చేస్తే నేను తిన్ను, నేను ఒంటరిగా వండుకుంటా. ఇవన్నీ ఏం లేదండి, నాకేదో ఇష్యూ అయింది, నేను ఒంటరిగా వండుకోవాలా, నేను కార్నర్ అవుతున్నాను చూపించుకోవడానికి చేసినట్టే ఉంది, కానీ దాంట్లో పాయింటే లేదు. అక్కడ జరిగిన ఇష్యూకి నేను సపరేట్గా వండుకొని తింటాననే దానికి సంబంధం లేదు. ఊరికే అంటున్నాడు,
నేను ఒంటరిగా వండుకొని నేను చూపిస్తానని, అలా ఉన్నప్పుడు ఫోకస్ ఎక్కువ వద్దని. ఎందుకంటే ఇతను సంజన గారి గేమ్ని అనాలిసిస్ చేసేసాడు యాజ్ ఇట్ ఈజ్. అలాంటి వాడు ఇతని గేమ్ ఎలా ఉండాలో పోర్ట్రే చేసుకోవాలో తెలీదా? యాజ్ పర్ ద ప్లాన్ ప్రకారమే మాస్క్ మ్యాన్ ఆడుతున్నాను. ఈరోజు ఇంకా క్లారిటీ వచ్చింది నాకు, ఇంకా క్లారిటీ మీకు ఇస్తాను. శ్రీజ హరీష్ ఏమంటే తెలుసా, ఎక్స్ గురించి ప్రియాతో మాట్లాడతా నీతో కాదు అనగానే శ్రీజ నాతో మాట్లాడాల్సిన అవసరం లేదండి, ఎక్స్ కోసం వచ్చానంటే హరీష్ మీరు వచ్చి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదండి, ఓకేనా, నా ఎగ్గు సంబంధం లేదు మీకు అంటాడు. సంబంధం లేదు చిన్నదానికి, దానికి ఎందుకు అన్నాడో కూడా క్లారిటీ ఇస్తాడు ఆవిడ వెళ్ళిన తర్వాత. చూడండి హరీష్, మన ఓటమి కారణం శ్రీజ కళ్యాణ్, మన ఓటమి కారణమే శ్రీజ తెలుసా మీకు? ఎందుకంటే చెప్తా ఆయన గురించి. చీప్ గీప్ అన్నది మళ్ళీ ఎందుకు సెలెక్ట్ చేసుకుంది సంజనని? ఆవిడే అన్నది కదా ఆవిడ చీప్గా మాట్లాడుతున్నారు ఇది. మరి సంజనని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నది? మన గెలుపుకి ఆవిడే కారణం, మన ఓటమికి. దాంతోపాటుగా మనలో ఒకళ్ళని పిక్ చేసుకుని ఉంటే శ్రీజ, ప్రియాని మనం ఆపేవాళ్ళం. ఇక్కడ ప్రియాని తక్కువ చేస్తారు, ప్రియా కంటే శ్రీజ బాగా ఆడదు అన్నట్టు సెన్స్లో. ప్రియాని మనం ఆపి నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు శ్రీజ ఉండుంటే మనం గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉండేది. ఆవిడ వల్ల మనం ఓడిపోయామంటుండు. ఏం ప్రియా ఉంటే ఏమో ప్రియా బాగా ఆడాల లాస్ట్ దాకా. ఆ తర్వాత ఇంకో పాయింట్, హరీష్ ఎంత ఫేక్గా ఉంటారంటే ఇక్కడ చూడు, ఎగ్ గురించి రాద్ధాంతం చేసిన మనీష్ నవ్వు ఎలా ట్రై చేస్తున్నాడు, ఇది బాగా అనిపించింది నాకు. అంటే ఫేక్గా అని అనలేము స్వామి, ఇది నేను ఇందాక ఏదో అన్నాను కానీ అతను మంచి అవ్వడానికి ట్రై చేస్తున్నాను. దట్ ఈస్ ప్లాన్, గేమ్ స్ట్రాటజీ, దాన్ని ఎవడేమంటాం. దాంట్లో భాగంగా ఏంటి హిపోక్రసీ ఏంటి తెలుసా? చూడు మనీష్ చూడు ఇప్పుడు ఎంత బాగా సంజన గారితో ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు చూసారా చీప్ గీప్ అనేసి సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నారు శ్రీజ అంటారు. వాళ్ళని తప్పడతారు. ఏం చేసింది ఇందని భరణి గారితో అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కన్నీళ్ళు పెట్టేసి ఏడ్ చేసి హక్ చేసుకున్నది అదేంటిది నాకు అర్థం కదా. అంత పెద్ద గొడవ అయిపోయిన తర్వాత ఇమానుయేల్తో మళ్ళీ కలిసి బాగానే మాట్లాడుతున్నాడు కదా. అంటే నువ్వు మాత్రం గొడవలు వేసుకున్న తర్వాత మిగతా వాళ్ళతో బాగానే సానుకూలంగా హగ్గించుకుంటూ ఉండొచ్చు. యువతలో మాత్రం చిన్న చిన్న గొడవలకి అలాగే అంటి ముట్టకుండా ఉండాలి. అదేందయ్యా హిపోక్రసీ? ఈయన ఎవరితో గొడవలు వేసుకుని ఎవరితో దూరంగా ఉంటున్నాడు? ఇమానుయేల్తో గొడవ వేసుకున్నాడు, ఇమానుయేల్తో బాగుండట్లేదా? భరణి గారితో గొడవ వేసుకుని అప్పుడే ఎమోషనల్ అయిపోయి కళ్ళు తుడుచుకొని హగ్ చేసుకోవట్లేదా? ఎక్కడండి ఇతను కలవకుండా ఉండింది? వీళ్ళు కలిగితే ఒప్పుకోవట్లేదు. నాకు అర్థం కావట్లా ఎంత హిపోక్రిటిక్ మాటలు మాట్లాడుతున్నారంటే. సంజన గారిది శ్రీజ గారిదంట ఈవిడ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఓడిపోయామంట. ఒక 6-7 సార్లు వచ్చాడు మాస్క్ మ్యాన్ తీయడానికి రాడ్లు, ఒక్కసారి కూడా శ్రీజ తీయడానికి లేదు, తీలా. ఎందుకంటే సంజన గారు ఈయనకి హెల్ప్ చేశారు కాబట్టి ఆయన అది చూపించాలి. ఎందుకంటే జనాల్లో ఈయన హైలైట్ అవ్వాలి. ఇప్పుడు పాయింట్ మీకు క్లారిటీకి ఇస్తామండి. ఈయన సంజన గారిది తీస్తే అంటే శ్రీజ గారిది తీస్తే సంజన గారికి పాపం ఛాన్స్ ఇచ్చినా కూడా ఇతను వెన్నుపడి పొడిచాడని నెగిటివిటీ రాకూడదు కాబట్టి పాజిటివ్ అవ్వాలి కాబట్టి సంజన గారిది అసలు గెలకలేనా, ఈయన గెలకుండా ఉండొచ్చు. ఎందుకు? సంజన గారి మెప్పు కోసం, జనాల మెప్పు కోసం. శ్రీజ గారు మాత్రం ఆవిడ మెప్పు కోసమో జనాల కోసమో లేదంటే డిఫరెంట్ ప్లాన్ ప్రకారమో ఆడుకోకూడదు. ఎందుకు? అందరినీ సెలెక్ట్ చేసుకున్నట్టు సెలెక్ట్ చేసుకోకుండా సంజనాకే సెలెక్ట్ చేసి ఆవిడ ఆట చూద్దామని అనుకున్నారు. దానికి తప్పేముంది? వీళ్ళు చేస్తే రాంగ్ కాదు, సంజన చేస్తే అదే శ్రీజ గారు చేస్తే రాంగు. ఎందుకంటే తనకు నచ్చలేదు అది. అదేంటో చూడండి, ఈయనేమన్నా టీం అతను ఓడిపోవడానికి కారణమే శ్రీజ అంట. ఓడిపోవడానికి కారణం మీరు, ఓడిపోవడానికి కారణం మీతో పాటు అక్కడున్న వీళ్ళలో ఉన్నది ఇంకొకరెవరు, డెమాన్ పవన్. ఎందుకంటే మీరు శ్రీజాత లాగుంటుంటే మీరు గెలిచిండే వాళ్ళేమో, శ్రీజాత మీరు లాగలేదు. అన్నిసార్లు 12-13 సార్లు ఇద్దరు గెలిచి వెళ్ళినప్పుడు ఒక్కసారి కూడా శ్రీజాత ఎందుకు రాగలేదు మీరు? అప్పుడు మీకు శ్రీజ సంజన అవసరం. మళ్ళీ ఇంకొక లాజిక్ చెప్తుండండి, ఎందుకు అని మీరు లాగుండాల్సింది కదా, మనమైనా లాగుండాల్సింది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ అంటే అది చెప్తా పాయింట్. దానికి ఏదో వింత పాయింట్ చెప్తా. ఆగండి అయ్యా, ఇది కెమెరా ఆగిపోయింది, ఎవరు లేడు చూడడానికి. ఓరి నాయన 38 మినిట్స్ అయిందా, తిట్టుకుంటుంటారు స్వామి, ఫాస్ట్గా చెప్పిస్తా. హరీష్, మనకి యూనిటీ లేదు, అది అర్థమైపోతుంది. కళ్యాణ్ నువ్వు అర్థం చేసుకో, సంజన బ్యాడ్ పర్సన్ కాదు, మీరేమనుకుంటున్నారో. ఏం చేస్తుందంటే తను డ్యూటీస్ లేవు కాబట్టి భలే చెప్పాడు. దీని గురించి మాత్రం చాలా బాగా మాట్లాడు. నామినేషన్స్లో ఉన్నా కాబట్టి ఏదో ఒకటి చేయాలి అనేసి అంటుంది ఆ అమ్మాయి. దాంతోపాటుగా తను గుడ్ గేమర్, దాంట్లో పాటు నిజాయితీ ఉంది. ఇది జనాలలో మనం ఏదైతే అనుకుంటున్నాం యాజ్ ఇట్ ఈస్ గెస్ట్ చేశాడండి. ఇక్కడే నేను హరీష్ని తప్పుపడడం స్టార్ట్ చేశాను. ఇంత గెస్ట్ చేసిన వ్యక్తి ఇంకా చూడండి ఎంత గెస్ట్ చేస్తాడో. హరీష్ ఏమంటారు తెలుసా, నేను ఆలోచించేదే మేకర్స్ ఆలోచించారు. మేకర్స్ ఇన్ బిగ్ బాస్ టీమ్. నేను ఏదైతే ఆలోచించానో మేకర్స్ ఆలోచించారు. అందుకనే కదా వాళ్ళ మేకర్స్ ఆలోచించబట్టే తనని పిలిచి ఇదంతా చేయిస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ అంతేనండి మనం అనుకున్నది. ఇంత గెస్ట్ చేశారంటే తన గేమ్ పాజిటివ్ అయింది, అందుకే గెలిచారు, అందుకే పిలిచారు, అందుకే ఇంత నాటకం నడిపించారు బిగ్ బాస్ టీమ్ అనేది చెప్తున్నాడు. అంత చెప్పేవాడు తన గేమ్ ఎలా డిజైన్ చేసుకోవడం మనకు అర్థంగా, ఒంటరిగా ఉంటాను ఇవన్నీ ఆ డ్రామాలని మాకు తెలీదా. ఆ తర్వాత సరికి ఆవిడ కావాలని చేస్తున్నారు అంతే. షీఈస్ డూయింగ్ సంథింగ్, కనపడడానికి ఏదో ఒకటి చేస్తుంది, అది మాత్రం క్లారిటీ ఉంది. తర్వాత భరణి గారు ఇమానుయేల్తో అంటూ కాఫీ ఇస్తానని మంచిది అనేసి అంటున్నాడు. నాకు ఆల్రెడీ చెప్పాను మీకు. ఇమానుయేల్ అదే అన్న మంచిదే అన్న, ఆమె కావాలని చేస్తుందన్న అంతే, నేనేం పోనురా. అది కూడా అనిందంట ఆవిడ, నేనేం పోనురా నువ్వు భయపడిపోకు, నేను ఇక్కడే ఉంటానందంట. మరి ఇంకేం ఆవిడకి ఎంత కాన్ఫిడెన్స్ ఏంటో నేను ఎలిమినేట్ కానని కూడా చెప్పారంట ఇమానుయేల్తో. అది మనకు చూపించలేదు, మేబీ ఈరోజు నైట్కి చూపిస్తాం.
తర్వాత వచ్చేసరికి హరీష్ కళ్యాణ్తో ఇందాక భరణి గారు ఏమన్నారు, కళ్యాణ్ బాగా ఆడావు అనేసి అనుకుంటా ఉన్నాడు, ఆయన మాటల్లో మీకు భావం అర్థమైందా అని. అసలు మనోడు ఎంత ఓవర్ థింక్ చేస్తున్నాడు చూడండి. భరణి గారు వచ్చి కళ్యాణ్ బాగా ఆడేవన్నారంట, ఆయన మాటల్లో భావం అర్థమైందంటే ఊరికే పొగిడేస్తున్నాడు అనేసి. అంటే అది కూడా చెప్పకూడదా? ఇందాక ఆయన ఏమన్నా తెలుసా, నా అపోనెంట్ పర్సన్ కానీ గెలిచినా కూడా నేను క్లాప్స్ కొడతాను క్రికెట్లో టెన్నిస్ ఆడేటప్పుడు. అంటే వీళ్ళు కూడా వచ్చి అప్రిషియేట్ చేయకూడదు అపోనెంట్ పర్సన్ని, అంటే కూడా తప్పబడతారా? తర్వాత వచ్చేసరికి ఇంకొకటి శ్రీజాని టార్గెట్ చేస్తే ఏమవుతుందంటే, మీరు తీసుండాల్సింది కదా అంటే దానికి ఏమంటుంది, శ్రీజాని టార్గెట్ చేస్తే ఏమవుతుంది తెలుసా, ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ అనుకుంటా, ఈయన లాజిక్స్ మాత్రం కరెక్ట్ అనుకుంటాడు. నేనేమనుకున్నా ఎందుకు శ్రీజాతి తెలియదంటే, ఫస్ట్ నేనేమనుకుంటా, నువ్వు నేనులో ఒకరు అంటే నేను కానీ డెమాన్ పవన్ కానీ ఒకరు క్యాప్టెన్ అవ్వాలనుకుంటా కదా, మన ఇద్దరం కాకుండా నెక్స్ట్ ఛాయిస్ ఎవరు, నేను సంజన గారే అని అనుకుంటా అంట. ఎందుకో సంజన గారే అని అనుకుంటాను, మిగిలిన వాళ్ళు అవ్వడం కంటే సంజన గారు అవ్వడం బెటర్ కదా అంటే కాదన్నాడు పవన్ కళ్యాణ్. అంటే ఈయనకు బెటర్ అనిపిస్తే ఇది రైటా? సంజన గారు ఎందుకంటే క్లోజ్ కాబట్టి ఇది ఇచ్చింది కాబట్టి, ఈయన మాత్రం ఇంత సొంత నిర్ణయాలు ఇతనికి లాభపరిచే నిర్ణయాలు తీసుకోవచ్చు, అవతల తీసుకోకూడదు. ఆ తర్వాత కళ్యాణ్ కాదంటాడు, హైలైట్ అనిపించింది నాకు అక్కడ. ఆ తర్వాత వచ్చరికి నాకు ఇమానియల్ అయి ఉంటే బాగుండి అనిపించింది అన్నాడు, కరెక్ట్గా చెప్పాడు, మనసులో మాట బాగా అనిపించింది నాకు. తర్వాత ఎందుకంటే నేను ఇమానియల్ పడదు కాబట్టి. ప్రియా, మనీష్ ఫెయిర్గా పంపలేదు, పవన్ని పంపించాల్సిన ప్లేస్లో షష్ఠిని పంపించారంటే అది కూడా ఒప్పుకుంటారు, అది షష్ఠిని కాదు సంజనాని పంపించాలి, ఆ ప్లాన్లో భాగంగా చేంజ్ చేశారు, లాస్ట్లో చేంజ్ చేస్తే అది ఎపిసోడ్ చూస్తే మనకు క్లారిటీ రావచ్చు, ఇది కట్ చేశారు. తర్వాత హరీష్ ఏమనంటే, మొన్న సుమన్ నాతో ఏమన్నాడంటే, అమ్మాయితో అలా మాట్లాడొద్దు అది ఇది అన్నాడు. సుమన్ ఒక హీరో అన్నట్టు అన్నాడు, కొంచెం ఎటకారంగా మాట్లాడు. ఈ హీరో సుమన్ అన్నట్టుగా అన్నాడు, అది గుర్తుపెట్టుకొని నైట్ మాట్లాడదు, నైట్ ఎపిసోడ్ ఇంకా క్లారిటీ వస్తాయి. హీరో అనేసి ఎటకారంగా మాట్లాడు సుమన్ గారిని, హీరో సుమన్ మాట్లాడొద్దు అమ్మాయిలతో ఎందుకంటే అట్లా మాట్లాడారు అన్నారు. నేను ఏమన్నానంటే, ఆడవాళ్ళు మగవాళ్ళకి తక్కువ చెప్పండి, తక్కువేం కాదుగా, తక్కువ కాదు అన్నప్పుడు ఏంటి అబ్బాయిలతో మాట్లాడినట్టే మాట్లాడుతాను అమ్మాయిలతో అన్నట్టే చెప్పాడయ్యా, ఏం తక్కువ కాదు కదా, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారని చెప్పండి, తక్కువ అంటే చెప్పండి, నువ్వు చెప్పు ప్రియా తక్కువ ఏమైనా అవుద్దా, అది కాదు కదా మాట్లాడతా. తర్వాత సరికి క్యారెక్టర్ అనే మాట తీసుకోవచ్చు, నేను క్యారెక్టర్ అనేదే మాట్లాడలేదు, బిహేవియర్ గురించి మాట్లాడాను, బిహేవియర్ గురించి మాట్లాడలేదు అనుకున్నాను, సారీ బిహేవియర్ గురించి మాట్లాడాను కానీ క్యారెక్టర్ అనే పదం గురించి నేను మాట్లాడలేదు. స్టిల్ బిహేవియర్ గురించి మాట్లాడినా కూడా ఆ పర్టికులర్ టైంలో ఆవిడ చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో ఆ క్రాంకీగా బిహేవ్ చేసిన దానికి రీజన్ పీరియడ్స్ అని ఆవిడ చెప్పారు కూడా, దాని నేను ఆ రోజు కూడా తప్పట్లా, కానీ క్యారెక్టర్ అనేది మాట్లాడట్లేదని చెప్పాడు. అదిగాక సమానమనే ఉద్దేశంతోనే అన్నాను తప్పించి ఉమెన్ కార్డ్ ఎందుకు తీశారు ఆవిడ, ఉమెన్ కార్డ్ తీయడం తప్పండి తనుజ గారు, నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను, మొన్నే చెప్పాను, అది క్లియర్, ఉమెన్ కార్డ్ తీయడం తనుజ గారిది మిస్టేక్ ఉంది, క్లియర్. హరీష్ ఏమంటాడు తెలుసా, నేను అమ్మాయిలను స్ట్రాంగ్ ఇక్కడ ఈరోజు ఇప్పుడు మాట్లాడిన మాటలో నైట్ ఎపిసోడ్ చూస్తారు మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏమంటాడు డ్రైవ్లో, నేను అమ్మాయిలు స్ట్రాంగ్ అనుకుంటా, కాదు అంటారా మీరు చెప్పండి ప్రియ గారని, లేదంటే స్ట్రాంగే అన్నట్టు చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు నేను స్ట్రాంగ్ అనుకుంటారని చెప్పాడు. ఇక్కడ ప్రోమోలో చూస్తేనేమో వీళ్ళు అబ్బాయిలు అనుకున్నాను అమ్మాయిలాగా ఆడుతున్నారు అనేసి ఏదేదో మాటలు మార్చేశాడు. ఎపిసోడ్లో ఏ కాంటెక్స్ట్లో అన్నాడో ఇదే కాంటెక్స్ట్ ఇదే సిచ్యువేషన్లో కూర్చున్నప్పుడు అంటాడండి. ఇక్కడేమో లైవ్లో మాత్రం అమ్మాయిలు స్ట్రాంగ్ అని నా ఫీలింగ్, అందుకనే వాళ్ళని ఎన్నే అనొచ్చు ఏదైనా మాట్లాడచ్చు, సమానంగా మాట్లాడతాను కానీ అమ్మాయిలు అనేసి నేను తక్కువ చేసి వాళ్ళ దగ్గర ఇలా మాట్లాడకూడదు అనేసి అన్నట్టుగా చెప్పాడు. తర్వాత సరికి మనీష్తో ఏమో కానీ శ్రీజాతో అయితే నేను మాట్లాడను, మనీష్తో కూడా మాట్లాడకపోవచ్చు కానీ చెప్పలేము, శ్రీజాతో అయితే అస్సలు నేను మాట్లాడను. టీమ్ గేమ్ గురించి మాట్లాడొద్దు అని చెప్పండి, ఆ అమ్మాయితో చెప్పండి టీమ్ గేమ్ గురించి మాట్లాడొద్దు, నాతో మాట్లాడొద్దని. ఇది ఎందుకంటే శ్రీజ అగ్ని పరీక్షలో మొత్తం మీద టాప్ అండి, శ్రీజాతో పెట్టుకోవాలి. ఈరోజు కూడా టాస్క్ గెలిచింది, శ్రీజాతో అగెనిస్ట్ అయితేనే అతను గేమ్లో బాగుంటుంది అనేసి అతను ప్లాన్గా చేస్తున్నాడు. ఆ శ్రీజాతో అగెనిస్ట్ అవ్వడానికి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఎత్తుకోవాలి, ఒక రీజనింగ్ ఎత్తుకోవాలి, ఈ రీజన్ ఎత్తుకున్నారు, అంతకుమించి ఏమిలే తన గేమ్ ప్లాన్ అది. ఎందుకంటే అవతల గేమ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, సూపర్ చెప్తున్నాడు, గెస్ట్ చేస్తున్నాడు, ఈయన గేమ్ ప్లాన్తో ఉండడు, క్లియర్ గేమ్ ప్లాన్. తర్వాత సరికి ఆ గేమ్ ప్లాన్లో ఆయన వేసే స్టెప్పులు ఎలా ఉంటుంది అనేది మాత్రం జడ్జి చేద్దాం. ప్రస్తుతానికి ఇదంతా వర్స్ట్గానే ఉంది, తెలిసిపోతుంది. తర్వాత సరికి కళ్యాణ్, శ్రీజ అన్నది కదా మైండ్ పెట్టి ఆలోచించండి, శ్రీజ భలే మాట్లాడాడు కళ్యాణ్, శ్రీజాది ఏం తప్పలేదండి, ఎందుకంటే మైండ్ పెట్టి ఆవిడ శ్రీజ వీళ్ళు వచ్చి ఓనర్స్ వచ్చి రాడ్స్ తీయాలి అనుకున్నప్పుడల్లా శ్రీజ చెప్తుంది మైండ్ పెట్టి ఆలోచించండి, మైండ్ పెట్టి ఆలోచించినట్టే నాదైనా తీయొచ్చు అని గుర్తు చేస్తుంది, ఆ అమ్మాయి తప్పేం లేదు మీరే తీయలేదని పవన్ కళ్యాణ్ చెప్పాడు. దానికి ఏమంటుందంటే దానికేమల్లా, ఎందుకంటే తీయలేదు కాబట్టి, సంజన గారిని గెలిపించాలని నేను కూడా ఫిక్స్ అయ్యాడు కాబట్టి నేను మాత్రం తప్పు కాదు. తర్వాత సరికి ఇమానియల్ శ్రీజాత అంటున్నాడు, ఇది కామనర్స్ వచ్చే సెలబ్రిటీస్ అనుకుంటే రండి చూపిస్తాం అది ఇది అని అన్నావు కదరా, అది నాకు అవసరమా అన్నట్టుగా అనిపించింది. శ్రీజ గొడవలో మధ్యాహ్నం నుంచి కామనర్ సెలబ్రిటీస్ వస్తుందనేసరికి దాని విషయంలో వచ్చి మాట్లాడడం, దానికి నువ్వు హట్టే ఉన్నావా అదేసి అన్నారు, అక్కడ తర్వాత కట్ అయింది, ఎపిసోడ్లో వస్తుందని చూద్దాం. నెక్స్ట్ వచ్చరికి ఇమానియల్, 1 వీక్ ఈ ఫుడ్ తింటే
అరే మీకు అర్థం కాలేదురా, మేము బాధపడేది యూనిటీగా ఆడాలని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈ 1 వీక్ ఈ ఫుడ్ తింటే తట్టుకోలేమురా అదే కూరలో, దానివల్ల క్యాప్టెన్ అయితేనో మేము మారితేనో మాకు కొంచెం గ్యాప్ వస్తుంది, అన్నం తినడానికి బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాం, కానీ అంతకుమించి ఏం లేదురా అన్నారు. ఆ తర్వాత పడుకున్నారండి. ఇది జరిగింది ఓవరాల్గా మొత్తం మీద జరిగిన ప్రాసెస్. ఇది మీకు ఏమనిపిస్తుంది వీడియోలో? చాలా పాయింట్ ఉన్నాయి, అన్ని పాయింట్లు కవర్ చేశాను అనుకుంటున్నా, ప్రతి పాయింట్ని టచ్ చేశాను. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయట్లేదు మామ, లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింకు, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. వాటి రెండింటి ఫాలో అయితే బిగ్ బాస్ అప్డేట్స్ ఎర్లీగా వస్తూ ఉంటాయి. అంతే, కమ్యూనిటీ చెక్ చేస్తున్నాండి, షార్ట్స్ పెడుతున్నాను, రీల్స్ పెడుతున్నాను, ఎవ్రీథింగ్ అష్టదిగ్బంధనం చేస్తున్నాను, చూస్తున్నాండి. ఇక ముందు కూడా ఎక్కువ వీడియోస్ చేస్తాను, కంటిన్యూస్గా వచ్చి చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ మామ, ఎంకరేజ్ చేస్తున్నందుకు, లవ్ యూ. ఏదైనా మంచి కామెంట్ నా గురించి కూడా పెట్టండి అప్పుడప్పుడు. అయ్యో ఇంత లెంత్ ఏం స్వామి.